ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై గ్రూప్, అహం సత్యబోధక గ్రంథ ద్వితీయ భాగ పఠన విశ్లేషణ ప్రస్తుతం పి కోటేశ్వరరావు, హైదరాబాద్. మనం గత ఎపిసోడ్లో ఒక్కసారి మనం చూసినట్టయితే శరణాగతులైన వారికి సర్వము భగవత్ ప్రసాదమే అనేటువంటి అనే ఎపిసోడ్లో భారతీయుల యొక్క ఔన్నత్యాల గురించి చెప్పబడింది. భారతీయులు మరి చాలా ఉత్కృష్టమైనటువంటి వారు, భవ్య భావాలతో కూడినటువంటి భారతం అని చెప్పారు. స్వాతంత్ర్యాన్ని పొందగలిగింది కానీ మరి సనాతన ధర్మంలో వెనకబడిపోతోంది అని చెప్పారు. అంటే ఒక కరెంట్ లేని వైరుగా మనం భారతదేశాన్ని స్వామి వర్ణించడం జరిగింది. ఎంతో మంది యోగులకు, ధీరులకు, సూర్యులకు పుట్టినీళ్ళు భారతదేశం అని చెప్పారు. మరి ఈ భారతదేశంలో విదేశీ సంస్కృతి వల్ల కొంత మనం ఆధ్యాత్మికంగా వెనకబడుతున్నాము అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. తర్వాత మరి భారతదేశంలో లేనటువంటిది ఎక్కడా లేదు అని చెప్పారు. సర్వ కళ్యాణాలతో, సర్వగుణాలతో, సర్వశక్తులతో ఏమున్నటువంటి దేశము భారతదేశము అని చెప్పబడిందండి. అలాంటి భారతదేశాన్ని మనం ఆ పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో ఇప్పుడు మనం చూడలేకపోతున్నాము అనే స్వామి కొంచెం తమ యొక్క నిరసనను ప్రకటించారు. ఇది భారతీయుల యొక్క దురదృష్ట పరిస్థితి అని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నేటి ఎపిసోడ్లో ఒక్కసారి వద్దామండి. ఎన్ని బలములుండేనను ఆధ్యాత్మిక బలము లేనప్పుడు అవి నిరుపయోగమే అని స్వామివారు చెబుతున్నారు. కాస్త లోపలికి వెళితే నిజముగా భారతీయుల యొక్క మహాభాగ్యం అనేది ఇంత అంత అని చెప్పుటకు వీలు కాదు. దాన్ని అనుభవించడానికి కొంతవరకు యోగ్యత కూడాను అత్యవసరము. పాండిత్యం ఉండవచ్చును, విద్యావంతుడు కావచ్చును, శక్తివంతుడుగా ఉండవచ్చును. కానీ ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమనే తోస్తుంది. ఒక మనిషికి చైతన్యం కావాలంటే ప్రాణం ఎంత అవసరమో మనకు కూడా, ప్రతి భారతీయుడికి కూడా మన ఆధ్యాత్మిక బలం చాలా గొప్పదన్నాడు. మనం జనరల్గా శరీరము, మనసు, ఆత్మ అని చెబుతుంటాం. ఈ ఆధ్యాత్మిక బలం అనేది శారీరక సంబంధించింది కాదు, మానసిక సంబంధించింది కాదు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది. అంటే మనకు ఆత్మకు సంబంధించినటువంటిది. అలాంటి ఆధ్యాత్మిక బలం ఉండాలి. ఎంతో గొప్ప గొప్ప శాస్త్రాలు చదవచ్చు, ఆయన పండితుడు అవ్వచ్చు, ఎన్నో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విద్యలు చదవచ్చు, సాంకేతిక వైజ్ఞానిక విద్య ప్రవీణుడు కావచ్చు, కుదరదు. ఎంతో శారీరక సంపన్నుడు అవ్వచ్చు, అన్ని బలాలు ఉండొచ్చు. కానీ ఎన్ని బలాలు ఉన్నా సరే ప్రతి భారతీయుడికి కావలసినటువంటిది ఆధ్యాత్మిక బలము. అది లేనప్పుడు ఎన్ని బలాలున్నా కూడా మనకు ఉపయోగం లేదు అని స్వామి బల్ల గుద్ది చెబుతున్నారు ఇక్కడ. ఈ సందర్భంలోనే వేద శాస్త్రములు వివరించి గుసులచే చదివించవచ్చు, తా చదువవచ్చు, యజ్ఞయాగ తపములు అధికార జనులచే చేయించవచ్చు, తా చేయవచ్చు, ఇలలో నగల తీర్థములకేగా అన్యుల బోధించవచ్చు, తా పోవచ్చు, అష్టాంగయోగ విద్యలు ఆర్యులకును బోధ స్వల్పంగా వచ్చు, తా స్వల్పవచ్చు. కానీ దేహేంద్రియములను అరికెట్టి మనసు నిలిపి ఆత్మతత్వం పొందేది ఎవరికి నేను సాధ్యము కాదు. దాని తత్వమును గుర్తించిన వారే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారని చెప్పారు. ఇక్కడ ఈ పద్యంలో సూక్ష్మంగా భావాన్ని చెప్పుకున్నట్టయితే మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋక్, సామ, యజుర్, అథర్వణ వేదాలు. ఆ వేదాలు సాంగోపాంగంగా చదివినంత మాత్రాన అది చదివించవచ్చు, మనం చదవచ్చు కూడా. అలాగే శాస్త్రాలు ఉన్నాయి. తర్క, వ్యాకరణ, ధర్మ, మీమాంస, జ్యోతిష, వైద్య శాస్త్రాలు 6 ఉన్నాయి. ఈ 6 కూడా పండితులైనటువంటి వాళ్ళ చేత కూడా చదివించవచ్చు, మనం కూడా చదవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. అలాగే యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఎంత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చేతనే సరే మనం బలవంతంగానూ ఉపదేశం చేసో చేయించవచ్చు, మనం కూడా చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే ఈ ధర మీద, ఈ భూభాగం మీద ఉన్నటువంటి అన్ని తీర్థాలకు ఇష్టం లేనటువంటి వాడినైనా సరే మనం వెళ్ళమని ప్రోత్సాహం చేయవచ్చు, మనం పోవచ్చు.
ఇబ్బంది లేదు. అష్టాంగ యోగ విద్యలు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇలాంటి యోగ విద్యల్ని ఆర్యులకు బోధ స్వల్పంగా వచ్చు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చెప్పచ్చు, తాసల్పవచ్చు. ఇవన్నీ కూడా సాధ్యపడతాయేమో కానీ మరి ఇవన్నీ సాధ్యపడచ్చు, ఇవి ఇబ్బంది ఏం లేదు. కానీ దేహేంద్రియములను అరికట్టి మనసు నిలిపి ఆత్మతత్వం పొందేది ఎవరికీ సాధ్యము కాదు. ఇవి ఉన్నంత మాత్రాన ఆత్మతత్వం మనకు వడగొడుతుంది అనుకోవటం చాలా పొరపాటు. దేనికని ఇన్ని విద్యలు ఉన్నా సరే, ఇన్ని శాస్త్రాలు ఉన్నా సరే, ఇన్ని అష్టాంగ యోగాల్లో మనం ప్రవీణులైనా సరే దేహేంద్రియాలను అరికట్టాలి. మనకి ఇక్కడ మూడే చెప్పుకున్నాను నన్ను, శరీరము, మనసు, ఆత్మ అని చెప్పుకున్నాం. దేహేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవి చాలా బలమైనవి. బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి అని చెప్పాడు. అంటే ఆ ఇంద్రియాలు ఎట్లాంటివంటే నిన్ను ఎలాగైనా సరే బుట్టలో పడేయటానికి, మాయలో పడేయటానికి ఆస్కారమైనటువంటి ఇంద్రియాలవి. అది అందుకనే మాయలో పడిపోతుంటాం. అంత తెలివిగల వాళ్ళు అనుకుంటాం, ఒక్కోసారి ఒక చిన్న విషయంలో పొరపాటు పడిపోతాం. అదే మాయ. అంటే ఆ ఇంద్రియం నిగ్రహం పట్టలేకపోవటం అనమాట. ఒక షుగర్ పేషెంట్ పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్తే అందరూ ఐస్ క్రీములు, వగేరాలు, స్వీట్లు, హాట్లు తింటున్నారు. ఇతనికి నోరు ఊరుతోంది. ఎంత నోరు ఊరినా సరే ఎవరైతే తమాయించుకోగలుగుతారో అతడు నిగ్రహం అంటే. అంతేగాని ఒక్క రోజుకి ఏమవుతుందిలే అని తింటే కుదరదు. కాబట్టి మన దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియాలని, మనసుని నిలిపి ఆత్మతత్వం పొందడం అనేటువంటిది ఆ పై చెప్పబడినటువంటి అందరి కేటగిరీలో వేదంగా అవ్వచ్చు, అష్టాంగ యోగులు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా అంత తేలికైనటువంటి పని కాదు అని చెబుతున్నారు స్వామి. దాని యొక్క తత్వమును గుర్తించిన వారే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు. కాబట్టి అంత శాస్త్రాలు, అన్ని యోగాలు, అన్ని యజ్ఞ యాగ తప స్థలాల్లో మనం నిష్ణాతులమైనప్పటికీ మన దేహేంద్రియాలను మనం అరికట్టగలగాలి. అంటే ఆ ఇంద్రియాలను మనం జయించగలగాలి, జితేంద్రియం అవ్వగలగాలి. దానికి మనసు అనేటువంటిది ఒకటి ఉందండి. దీనికి 2 ఉన్నాయి బిరుదులు. ఒక బెస్ట్ సర్వెంట్, బ్యాడ్ మాస్టర్. బెస్ట్ ఏది కావాలంటే అది మనకు ఈ కనులతో మనం చూడొచ్చు, తినచ్చు, వినొచ్చు, మాట్లాడచ్చు, ఎన్నో చేయొచ్చు. అన్ని విధాలుగా మనకు సేవలు చేస్తుందండి ఆ దేహంలో ఉన్నటువంటి 10 ఇంద్రియాలు కూడా. అలాగే మనసు కూడా మనకు బ్యాడ్ మాస్టర్. అది దొంపదగా ఇదే ఆ మనసు అనేటువంటిది బెస్ట్ సర్వెంట్. ఒక మంచిలో పెడితే మనకి ఎన్నో గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తుంది ఆ మనసు. మరి ఒక అంతరిక్షంలో ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడంటే మనసు లేని వాడే ఎక్కుతాడండి. మనసు ఉన్నవాడే ఎక్కుతాడు ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు అంటే అంతటి మహోన్నతమైనటువంటి ఒక శిఖరాయమానమైనటువంటి విజయానికి సంకేతంగా నిలబడ్డాడు అంటే అది మనసు కారణం. కాబట్టి అలాంటి మనసు మనకు బెస్ట్ సర్వెంట్ గా కూడా పనిచేస్తుంది ఒక్కోసారి. కానీ ఒక్కోసారి అదే మంచి చతుర్ముఖ పారాయణం లాంటి ఒక వ్యసనాల్లో 7 వ్యసనాలు ఉన్నాయి. ఆ 7 వ్యసనాల్లోకి మనల్ని వ్యగ్రులను చేసి, అంటే నిమగ్నం చేసి మనల్ని బ్యాడ్ మాస్టర్ గా కూడా మనకు అది ఆధిపత్యం చాలా ఇస్తుంది మనకు. కాబట్టి మనం బెస్ట్ సర్వెంట్స్ గా మనం ఈ దేహేంద్రియాలని, మనసుని వాడుకోవాలి తప్ప ఆ బ్యాడ్ మాస్టర్ అనేటువంటి కోవలోకి మనం తీసుకెళ్ళకూడదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. దీని యొక్క అంతరార్థం అదే. అలాంటి దేహేంద్రియాలను నరికెట్టే మనసు నిలిపి ఆత్మతత్వం పొందేది ఎవరికి సాధ్యము కాదు. దాని తత్వం గుర్తించిన వాడే భారతీయుల యొక్క మహాభాగ్యాన్ని గుర్తించడానికి అధికారులు అవుతారు. ఎవరైతే దేహం మీద, మనస్సు మీద కంట్రోల్ చేసుకొని జితేంద్రియుడై మనస్సుని కూడా ఆధిపత్యంలో పెట్టుకొని ఎవరైతే గుర్తించి వర్తిస్తారో వారు భారతీయులు. వారి యొక్క భాగ్యాన్ని మనం ఎన్నో చెబుతాము అని చెబుతున్నారు. వారు నిజమైనటువంటి భారతీయులు అంటే భారతీయులందరినీ కూడా ఒక తల్లి బిడ్డలే. ఇప్పుడు కనీసం మన లెక్కల ప్రకారం 140 కోట్ల 150 కోట్ల ఉంటుంది మన భారతదేశ జనాభా. కొత్తగా గణాంక వివరాలు ఇంకా బయటికి రాలా. సుమారు మనకు తెలిసినప్పటికీ 130 కోట్లు ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా 150 దాకా వచ్చి ఉండొచ్చు. ఇంతమంది కూడా మరి ఒక తల్లి బిడ్డలే, భరతమాత బిడ్డలే. దేశ భాషలు వేరు కావచ్చును. మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి. ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ రాష్ట్రం మనం ఏర్పరచుకున్నాం. మనకు పొట్టి శ్రీరాములు గారి పుణ్యం అని ఎప్పుడైతే మాకు తెలుగు రాష్ట్రం కావాలన్నామో వెంటనే కేంద్రంలో కూడా ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరికి భాషా సంబంధంగా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి. దేశ భాషలు వేరు కావచ్చు, కానీ అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారే.
మనంతా కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం అంతా కూడా భారతీయులమే. భారతీయులందరూ కూడా ఒక జాతియే, ఒకే ఒక జాతి మంది, భారత జాతి. ఈ జాతికి ప్రభువు ఒక్కడే. కాబట్టి మనకు ఒక్కడే ప్రభువు, అతడే భగవంతుడు. ఇది స్వామివారు చెప్పదలుచుకుంది. మనంతా కూడా ఒక తల్లి బిడ్డలము, మన మాత భరత మాత, మనం ఎన్నో భాషలు మాట్లాడుకుంటున్నాము, ఎన్నో ఒకే జాతిగా మనం వెలుగొందుతున్నాము. మనందరికీ ప్రభు ఒక్కడే, ఆ ప్రభువే భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడి మీద మనం మనసు పెట్టాలి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ ముక్తి, నీ యోగములు ఏమాత్రము పనికిరావు. అలాంటి భగవంతుని యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ఎంతో మంది భక్తాగ్రగణ్యుల యొక్క చరిత్రలు మనం విన్నాం, చదువుకున్నాం, తెలుసుకున్నాం. ప్రహ్లాదుడు, ధ్రువుడు, కుచేలుడు, సుధాముడు, మరి శబరి. ఆ శబరి నేను అధములలో అధమురాలని అన్నది శ్రీరాముడితోటి. నేను పనికి రాని వాళ్ళలో మిక్కిలి పనికి రానిది అని చెప్పారు. ఒకసారి గురువు గారు కొన్ని విశేషణాలు చెప్పారు శబరికి. నేను చదువుకోలేదు, నేను అది చేయలేదు, నాకు ఈ డిగ్రీలు లేవు, నాకు ఆ డిగ్రీలు లేవు, ఒక అర్థం చదివి చివరిలో ఒక మాట అన్నారు, నేను అధములలో అధమురాలిని అని చెప్పారు. అది చెప్పింది అంటే అంత వినయంగా ప్రకటించింది మన యొక్క అర్హతల్ని. అలాంటి వాళ్ళు కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఇక్కడ నీకు పదవులు కాదు కావాల్సింది, నీ యొక్క విద్యాడంబరం కాదు, నీ యొక్క ముక్తి కాదు. అంటే తాత్కాలికంగా ముక్తి అంటే ఇక్కడ మనం అన్నిటినీ వదిలేసాం, నాకు దేంతో సంబంధం లేదు, నేను నిష్టంగుణ్ణి అన్నంత మాత్రాన్ని కూడా అవకాశం లేదు. నీ యోగములు, అష్టాంగ యోగాల్లో నేను ప్రవీణుణ్ణి అన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతావు అనేటువంటిది గ్యారంటీ లేదు. అతడు కేవలం ఒక ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు. చూడండి, ఇన్ని చెప్పి ఒక చిన్న మాటలో కేంద్రీకరించింది అక్కడంతా. భగవంతుడు దేనికి వశుడవుతాడు అంటే ప్రేమకు మాత్రమే. కాబట్టి ప్రేమతో జయించాలి. ప్రేమ ప్రపంచ విజేతగా మనం గుర్తించాలండి. ప్రపంచాన్ని మొత్తాన్ని జయించడంలో అలెగ్జాండర్ లాంటి వాళ్ళు పెద్ద బ్రహ్మాండమైనటువంటి మహాబలాలతో వాళ్ళు ప్రపంచ విజేత కావచ్చు అనుకున్నారేమో, కానీ నిజంగా ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రపంచ విజేతలం కావాలి అంటే మనకు ఏకైకమైనటువంటి బ్రహ్మాస్త్రం ప్రేమ అని చెబుతున్నారు స్వామి. అతను కేవలం ఒక ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు. కారణం ఏమనగా భగవంతునికి ప్రేమ స్వభావము. చూడండి, ఎంత తప్పులు చేసిన వాడిని కూడా స్వామి ఎంతో కరుణిస్తారు. ఎంత తప్పులు చేసినా సరే, నిజంగా స్వామివారు మరణశిక్ష విధిస్తారేమో అన్నంత తప్పు చేసినా సరే ఆయన చాలా చిరునవ్వుతోటి చేస్తారు. అట్టి ప్రేమ ద్వారానే మనం భగవంతుని పొందగలము, కానీ అన్య మార్గముల్లో అతను లభ్యము కాడు. కాబట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడిని ప్రేమ అనేటువంటి మార్గం ద్వారానే మనం పొందాలి తప్ప ఇతరత్ర ఏ మార్గాల ద్వారా కూడా ఆయన మనకు లభ్యం కాడు. మానవుని యందు కూడా ప్రేమ ఉన్నది. మరి దేనికంటే మన ఆ ప్రేమ మనలో ఉందా అని మనం ప్రశ్న వేసుకుంటాం. మనం భగవంతునిలో ఏ ప్రేమ అయితే ఉన్నదో ఆ ప్రేమని ఆ భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి మనం కూడా ఆ భగవంతుని చేత సృష్టింపబడినటువంటి వారమే కాబట్టి మరి ఆయనే నేను, నేనే ఆయన అంటున్నాం కాబట్టి సోహం అనేటువంటి తత్వం ఒకటి ఉంది కాబట్టి మరి ఆ భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి సంబోధంతో మనం కూడా ఆత్మస్వరూపం అయినాము కాబట్టి భగవంతుడు మనము ఒకటే అయినటువంటి సందర్భంలో ఆ ప్రేమ మనలో కూడా భగవంతుడి ద్వారా ప్రవేశంగా ఉంది. ఈ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమమయుడిగా తాను జీవించాలి. కాబట్టి మనం ఆ ప్రేమని, ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించాలి. ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ప్రేమ మార్గంలో పయనించి ప్రేమ తత్వంతో మనం ఆయన్ని మరిపించి మురిపించి మనం వాడిగా చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రేమ తత్వం మనలో కూడా ఇనుమడిస్తుంది. దాన్ని ఒక ఆత్మతో మనం పెనవేయాలి. మన ఆత్మతోటి ఆ ప్రేమతత్వాన్ని పెనవేసినప్పుడు మనం కూడా భగవంతుడిలాగానే ప్రేమ మహిళం అవుతాము. మనము ఉద్యోగముల చేతను, వ్యాపారముల చేతను ధనము సంపాదించుకుంటాము. ధనార్జనకు మార్గాలు రెండు ఉన్నాయి. ఒకటి ఉద్యోగం, రెండు వ్యాపారం. ఉద్యోగం అంటే ఏదన్నా అవ్వచ్చు, ఏ పనైనా సరే ఉద్యోగం అనొచ్చు, ఏం తప్పులేదు. ఒక అంట్లు తోమేటువంటి పని దగ్గర నుంచి నాయన సర్వాధ్యక్ష పదవి, దేశాధ్యక్ష పదవిలో కూర్చున్న వాడు వరకు అన్ని ఉద్యోగాలే.
కొంతమంది పదవి అంటారు, కొంచెం ఉద్యోగం అంటారు, ఉపాధి అంటారు, ఏదో రకరకాల పదాలు వాడతారే కానీ అన్ని ఉద్యోగాలే. దీని ద్వారా మనం డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. కొంత స్వచ్ఛందమైనటువంటి వృత్తులను అవలంబించి వ్యాపారాల ద్వారా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. కాబట్టి వ్యాపారానికి మార్గాలు 2 సూచించారు స్వామి. నెంబర్ 1 ఉద్యోగము, నెంబర్ 2 వ్యాపారం. మనం ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను మనం సంపాదించుకోవచ్చు. ఈ ధనమంతా కూడాను అనిత్యమైనది. అయితే దానికి ఒక చిన్న బిరుదు వచ్చింది. మరి అనిత్యం అది. అసలు లక్ష్మి అంటేనే చంచలం. ఇప్పుడు నీ జేబులో ఉన్నటువంటి 100 రూపాయల కాగితం నీ జేబులో ఎంతసేపు ఉంటుందో తెలియదు. నీ దగ్గర ఇవాళ 1,00,000 ఉంటే రేపు 1,00,000 ఉంటుందో అనేది తెలియదు. ఎటు పోతుందో, ఏ రూపేణ పోతుందో, ఏ రూపేణ పరిణమిస్తుందో మనం చెప్పలేం. అది పోవటం అంటే ఇక్కడ. పోవటం అంటే నిజంగా మనం ఏదో బజార్లో బారేయటం అని కాదు ఇక్కడ. ఈ ధనమంతా కూడా నువ్వు అనిత్యమైనది. కాబట్టి నీ దగ్గర ఈ చంచలమైనటువంటిది డబ్బు నీ దగ్గర ఉండదు. అది నిత్యమైన సత్యమైన ఆధ్యాత్మిక ధనమును కేవలము ప్రేమ ద్వారానే సంపాదించుకోవాలి. మరి అసలు సిసలమైనటువంటి ధనం ఏమిటి? ఈ ధనం ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉద్యోగాల చేత కానీ వ్యాపారాల చేత కానీ సంపాదించుకున్నటువంటి డబ్బు భౌతిక ధనం, ఫిజికల్ మనీ. అది అంటే నోట్ల రూపేణ, నాణ్యాల రూపేణ కనబడేటువంటి ఫిజికల్ మనీ అంటారు దాన్ని. కానీ అది అనిత్యం. నిత్యము సత్యమైనటువంటి ఆధ్యాత్మిక ధనమును కేవలం ప్రేమ ద్వారానే సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సింది స్పిరిచువల్ మనీ. ఇది కేవలం శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. అలాంటి ఆత్మ ద్వారా ఆధ్యాత్మిక ధనాన్ని మనం పొందాలి. దానికి ఉపకరణం ఏమిటయ్యా అంటే ప్రేమ. ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? భగవంతుడి దగ్గర ఉంది. మనం ఆయన్ని ఏ మార్గం ద్వారా మనం వసూలు చేసుకోవాలి? ప్రేమ ద్వారానే వసూలు చేసుకోవాలి. కాబట్టి అలాంటి పరమాత్మను మనం ఆస్వాదించి అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమ ధనమును సంపాదించుకోవాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ధనానికే మనం ఇంకొక పేరు పెట్టుకున్నాం, ప్రేమధనము అని. ఆ ప్రేమతత్వంలో నుంచి వచ్చినటువంటిది కాబట్టి దానికి ప్రేమధనము అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 3 రకాల పదాలు వినబడ్డాయి. మనం ఫిజికల్ మనీ, స్పిరిచువల్ మనీ, లవ్లీ మనీ. కాబట్టి ఏతావత ఆ స్పిరిచువల్ మనీ అంటే ఆత్మ ద్వారా మనం భగవంతుడిని మెప్పించి ఒప్పించి ఆయన ద్వారా పొందేటువంటి ప్రేమ పూర్వకంగా వచ్చేటువంటి ఆధ్యాత్మిక బలాన్ని మనం సుసంపన్నం చేసుకోవాలి. అది నిత్యము సత్యము, ఎప్పుడు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. ఇక ఆత్మభావమే ప్రతి మానవునకు అత్యవసరము. ఆత్మభావన అన్నారు ఇక్కడ. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా, ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, ఒకసారి మనం చూద్దాం. ఆత్మభావమే ప్రతి మానవునకు అత్యవసరము. లౌకిక భావాలు, ప్రాపంచిక భావాలు, విషయ భావాలు ఇవాళ ఎన్నో ఉంటాయి మనకు, కానీ వాటికి సంబంధించింది కాదు. శరీరానికి, మనస్సుకు సంబంధించినటువంటి భావాలు మిగతా అన్నీ కూడా అవి మనకు అత్యవసరం కాదు. కేవలం ఆత్మ ద్వారా ఏ అనుభూతి అయితే పొందుతామో అదే మనకు అత్యవసరము. ప్రేమ ఒక దిక్సూచి యంత్రం వంటిది చెప్పారు. మళ్ళా భగవంతుడి దగ్గర ఉన్నటువంటి పరికరం ఏమిటండి? ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిది? ఒక దిక్సూచి యంత్రం లాంటిది, దిక్కులను చూపించేటువంటి యంత్రం అది. దిక్సూచి ఎక్కడ పెట్టినప్పటికీ ఉత్తర వైపే తన ముళ్ళు చూపుతుంది. బహుగా జలాశయాల్లో నౌకా ప్రయాణం చేసేటువంటి వారంతా కూడా ఈ దిక్సూచి పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడప్పుడు దిక్కులు తెలియడం కోసం. అది ఈ ఓడ కానీ, పడవ కానీ, స్టీమర్లు కానీ ఎన్ని వంపులు తిరుగుతున్నా సరే, ప్రయాణంలో మనకు తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్లో ఎన్ని మలుపులు వస్తాయో ఒక్కోసారి అంత భీకరంగా లేకపోతే జలమార్గాల్లో కూడా కొన్ని మలుపులు తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని వంపులు తిరిగినా మనకు అది కరెక్ట్ గా ఉత్తర దిక్కును చూపిస్తూ ఉంటుంది. అదే విధముగా పరమ భక్తుడైనటువంటి మానవ దృష్టి ఏమి చూచినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అది భగవంతుని గురించే ఉంటుంది. అదండి గొప్పతనం. దీన్ని మనం ఇక్కడ పట్టుకోవాలి. పరమ భక్తుడు అన్నాడు అంటే భగవంతుడు నచ్చిన మెచ్చినటువంటి భక్తుడు. స్వామి వీడు నా భక్తుడు అని ముద్ర వేసినట్టు, ISI ముద్ర వేసినటువంటి భక్తుడు. హి ఈస్ గాడ్, పరమ భక్తుడు. ఆ పరమ భక్తుడు యొక్క ఎలా ఉంటుందంటే అతని యొక్క చూపు కూడా ఆ దిక్సూచి ఎప్పుడైతే ఉత్తర దిక్కునే ఎలా చూపిస్తుందో, ఈ మానవుడు కూడా అతనికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అతని కళ్ళు మంచిని చూస్తున్నాయి, చెడు చూస్తున్నాయి. అతని చెవులు కూడా మంచిని వింటున్నాయి, చెడుని వింటున్నాయి. అతని నోరు కూడా మంచి మాట్లాడుతోంది, చెడు మాట్లాడుతోంది. అయినా సరే వాటన్నిటిని సెన్సార్ చేసుకొని మంచి వైపునే
గమనిస్తూ ఆ పరమ భక్తుడైనటువంటి వాడు, పరమ భక్తుడు అన్నాం కాబట్టి అతను మంచినే చూస్తున్నాడు, మంచినే వింటున్నాడు, మంచినే మాట్లాడుతున్నాడు, మరి మంచినే చేస్తున్నాడు. అలాంటి వాడు ఏమి చూసినా సరే, అంటే ఎన్ని వైపరీత్యాలు చూసినా సరే, ఏమి చెప్పినా సరే, ఏమి తలచినా సరే, ఏం విన్నా ఎన్నో మంచి చెడు వింటుంటాడు. అయినా సరే ఎన్ని చెడు తలుపులు మంచి తలుపులు కూడా వస్తుంటాయి సినిమాలో బొమ్మల్లాగా. అది భగవంతుని గురించే ఉంటుంది. కాబట్టి అతని పరమ భక్తుని యొక్క ఆ దృష్టి అలా ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఆ దిక్సూచి కేవలం ఉత్తర దిక్కుని ఎలా అయితే స్టాండర్డ్ గా చూపిస్తుందో, పరమ భక్తుడైనటువంటి వాడి యొక్క చూపు, మరి శ్రవణము, తలంపు అన్ని కూడా భగవంతుని మీద ఉంటాయి. దీనికి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఒకసారి బాబా గారు చెప్పారు, ఆ భగవంతుని మీద భక్తి ఎట్లా ఉండాలి అంటే, ఒక లోభివాని యొక్క దాచుకున్నటువంటి డబ్బు మీద ఎంత కీలకంగా ఉంటుందో. లోభివాడు అనగానే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మరి గుడ్డుటావు పితుక కుండ కొంపోయిన పళ్ళ నోడదన్ను పాలనెడదు, లోభివాననుడు లాభంబు లేదయా విశ్వదాభిరామ వినరవేమ. అసలుగే గొడ్డుటావు పితకడానికి వెళ్ళాడు, పాలు లేవు దాని దగ్గర. గొడ్డుటావు ఎట్టేస్తుందండి, అదేం చేస్తుంది? పాలు ఇవ్వకపోక ఆ 32 పళ్ళు ఓడగొట్టేస్తుంది, ఒక్క తన్ను తంతుంది. కాబట్టి లోభివాడిని అడగటం కూడా అట్లాంటిదే అన్నాడు. అలాంటి లోభివాడిని గురించి బాబా గారు ఒక మాట అన్నారు. వాడెక్కడో మొత్తాన్ని బంగారాన్ని దాచుకొని ఒక గోతిలో పెట్టాడు. ఎక్కడో ఊరు బయట ఒక గోతిలో పాతి పెట్టాడు. వీడు పెళ్ళాంతో మాట్లాడుతున్నా ఆ గొయ్యిలో బంగారం గుర్తుకొస్తుంటుంది. పిల్లలతో ఆడుకుంటున్నా దాని మీదనే చూపు ఉంటుంది. ఏదన్నా ఏదైనా ఎక్కడైనా పెళ్లికి వెళ్ళి పేరంటానికి వెళ్ళి ఏదైనా భోజనం చేస్తున్నా వీడు మనసు మాత్రం కంప్లీట్ గా ఆ గోతిలో ఉన్న బంగారం మీదనే ఉంటుంది. అంటే ఆ లోభివానికి ఎంత త్రికరణ శుద్ధిగా వాడి యొక్క మనస్సు ఆ గోతిలో ఉన్నటువంటి బంగారం పిత ఎంత స్టాండర్డ్ గా అనన్యమైనటువంటి చింతన లేకుండా ఉంటుందో, భక్తుడు కూడా భగవంతుడి మీద అలాంటి చూపు ఉండాలి, అలాంటి దృష్టి ఉండాలని స్వామివారు ఒక చోట చెప్పడం జరిగింది. ఇదేంటంటే లోభివాడితో పోల్చారంటే మరి ఇక్కడ ఆ పోలిక అనమాట. అంత అనన్యమైనటువంటి ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఏకాగ్రత ఉండాలని చెబుతున్నారు. అలాగే ఇక్కడ కూడా స్వామివారు ఒకటి చెప్పారు, ఏం చూసినా సరే, ఏం చెప్పినా సరే, ఏం తెలిసినా సరే అది భగవంతుని గురించే ఉంటుంది. అట్టి దివ్య ప్రేమను మనము తన పర అనే భేదం లేకుండా పాటించాలి. ఇక దీంట్లో సర్వ భేదాలు ఏం లేవు. ఆ పరమ భక్తి అనేది ఒక సూటైనటువంటి కత్తి వంటిది, మంచి కరకు కత్తి లాంటిది అనమాట. ఇక అది ప్రయోగిస్తే వైఫల్యం అనేటువంటిది లేదు అనేది చెప్పదలుచుకున్నారు స్వామి. తర్వాత దీనికి తల పర భేదము లేవు. అలాంటి దివ్యతత్వాన్ని మనము ఈనాడు అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు. ఆ దిక్సూచి ఉత్తరపు దిక్కు చూపించినట్టుగా, పరమ భక్తుడు భగవంతుడి మీదనే దృష్టి పెట్టినట్టుగా, ఈ లోభివాడు దాచుకున్నటువంటి గోతిలో బంగారం మీద మనసు పెట్టినట్టుగా, ఈ భావనలన్నీ మనం ఆలోచించినప్పుడు ఆ స్థాయిలో మనం ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ మీద మనం దృష్టి పెట్టలేకపోతున్నాము. దానికి అర్హత కూడా ఉండాలి. అప్పుడే మరి భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి కొంత శక్తి కావాలి. నిజంగా అర్హత ఉంటుందండి. ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి మీద అక్కడ ఆయన దగ్గర ప్రేమ అనే పదార్థం ఉందంటే పొందటానికి కూడా మనకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి కదా, ఒక అర్హత ఉండాలిగా. దానికి అర్హత కూడా ఉండాలి. అప్పుడే ఈ ప్రేమను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అలాంటి అర్హత కలిగినటువంటి వాడికే అలాంటి ఆ ప్రేమతత్వం అలవడుతుంది. కానీ తన భావములు పురస్కరించుకొని భగవంతుని ప్రేమ కూడాను తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే, నేను చేసిందే కరెక్ట్ అంటారు, నేను చేసిందే భగవద్ విధానం అంటారు. భగవంతుని యొక్క భావం కూడా ఇదే అని తన భావాలకు భగవంతుని యొక్క భావాన్ని కూడా ముడిపెట్టి కుతర్కం చేస్తారు. అది కుదరదు అని చెప్పారు స్వామి. ఇది ఒక విపరీతార్థంగా కనబడుతుంటుంది. దివ్యమైన ప్రేమ తత్వము వ్యర్థమైనది కాదు. ఎప్పుడైతే ఆ ప్రేమ తత్వంలో ప్యూరిటీ ఉంటుందో, డివినిటీ ఉంటుందో, అది ఏనాడు కూడా వృధా కాదు. ఈ ప్రేమయే అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది. నిజంగా మనకు కూడా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కొంచెం కుతర్కంగా ఉంటుంది, అంటే ఒక వంకర టెంకరగా ఉంటుంది. అప్పుడు అది వికృతం అవుతుందని చెప్పారు. అంటే అదొక అసహ్యంగా కనబడుతుంది. అవసరమైనప్పుడు సుకృతం అవుతుంది. మరి ఆత్మపరమైనప్పుడు
ఆ ప్రేమ ఆత్మతో అనుసంధానం చేసి అక్కడ ఐక్యతా భావం ఉన్నప్పుడు అది ఎంతో చక్కగా పుణ్యప్రదం అవుతుంది. మరి హేమ వికారంగా ఉన్నప్పుడు అది ఒక మరి విషతుల్యం అవుతుంది. కనుక ఆత్మభావమే ప్రతి మానవులకు అత్యవసరము. కాబట్టి ఏమాత్రము ప్రపంచంలో మార్పు లేనిది, మరణం లేనిది, దగ్ధం కానిది, మునగంది, ముక్కలు వీల్లేనిది, ఏమీ చేయటానికి వీల్లేనటువంటి ఒక ఆత్మభావం అనండి. ఒక ఆత్మ నయనం చిందంత శస్త్రాన్ని నయనం దహతి పావక అని మనకు అప్పుడప్పుడు వస్తున్నారో లేదో మనకు భగవద్గీతలో చెప్పారు. ఆ భగవద్గీతలో కాబట్టి అలాంటి ఎటర్నల్ శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి మరి అట్లాంటి ఆత్మతత్వం మనకు కావాలి అంటే ఆ ఆత్మతత్వం కావాలి. అది ప్రతి మనిషికి కూడా అత్యవసరం అని స్వామివారు చెబుతున్నారు. ఆత్మదృష్టి లేనప్పుడే అనాత్మ భావం ఏర్పడుతుంది అనేది ఒకటి వచ్చిందండి. అలాంటి ఇప్పుడు దాకా ఆత్మ గురించి చెప్పుకుంటాం. అలాంటి ఆత్మదృష్టి లేనప్పుడు అనాత్మ భావం ఏర్పడుతుంది. చూడండి, చూద్దాం. ఈనాడు మనం చేసేటువంటి సర్వ సాధనలు ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. ఇక్కడ ఆత్మ దృష్టి అన్న చోట ఒక చిన్న ఉదాహరణలోకి వెళ్దామండి. ఇప్పుడు గీత ప్రారంభంలో రణరంగంలో అర్జునుడు వాళ్ళందరినీ చూసి తాతలు, ముత్తాతలు, బాబాయిలు, మేనమామలు, బావలు, సోదరులు వీళ్ళందరినీ భావించి నకాంక్ష విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానచ కిమునో రాజ్యాన గోవింద కిం భోగైర్ జీవితేనవా అన్నాడు. అంటే డేలా పడిపోయినాడు. శరీరం కూడా వణికింది. ఇది చూడండి అనాత్మ భావం అంటారు. వీళ్ళంతా కూడా నా వాళ్లే, వీళ్ళంతా కూడా నా బంధుత్వం చాలా శాశ్వతమైనది అనేటువంటి ఒక దేహాత్మ భావనతో వెళ్ళాడు కాబట్టి అది అనాత్మలో ఉన్నాడండి అక్కడ. మరి తర్వాత ఆయనంతా కూడా బోధించడం జరిగింది. నిమిత్త మాత్రం భవభవ్య సాచన్, ఏమయ్యా నువ్వు నిమిత్త మాత్రుడివే అని మయైవేతే నేతాపూర్వమేవ, వీళ్ళంతా కూడా నా చేత ఇదివరకే చంపబడ్డారయ్యా బాబు. ఇప్పుడు కేవలం నిన్ను కర్తగా చేసి వీళ్ళందరికీ నువ్వు వేసినటువంటి బాణం ద్వారా చనిపోవడము అనేటువంటి ఒక కార్యక్రమం చేయబోతున్నాను. నిమిత్త మాత్రం భవభవ్య సాచన్ అన్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు చివరిలో ఈయనమనంటే హితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నాడు అర్జునుడు. ఏమండి, నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి డియర్ బాబు గారు. కరిష్యే వచనంతవా, మీరు ఎలా చెబితే అలా చేస్తానండి అన్నాడు. అంటే అలాంటి సమస్త మానవాళికి, ఈ ప్రపంచ విశ్వంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి ప్రతినిధి అయినటువంటి నరుడు మొట్టమొదట అనాత్మ భావంలో ఉండి తర్వాత ఆత్మభావంలోకి రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే శ్రీకృష్ణరాయవారి సందర్భంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని నీవే కావాలి అని అడిగాడు అర్జునుడు. నీ యొక్క బలం కావాలి అని కోరాడు దుర్యోధనుడు. నీ యొక్క బలం కావాలని ఎప్పుడైతే కోరుకున్నాడో భగవంతుడి మీద దృష్టి పెట్టలేదు ఆయన. దీన్ని అనాత్మభావం అంటారు. ఎప్పుడైతే నీవే కావాలి అన్నారో అర్జునుడు, అది ఆత్మభావన అంటారు. ఇది ఆత్మభావన. అనాత్మభావనకి మనం సింపుల్ గా చెప్పుకోవడానికి అవకాశాలు. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈనాడు మనం చేసేటువంటి సర్వసాధనలు ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. అన్వేషణ చేయవలసినది కాదు. ఆత్మ సర్వత్రా ఉన్నది. మనం భగవత్ పరంగా చెప్పుకుంటాం. పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడు, ఇందుకలడు అందులేడని సందేహం వలదు, చక్ర సర్వోపగతుడు అని ఒక చిన్న ప్రహ్లాదుడు చెప్పిన మాట ద్వారా మనం భగవంతుడు సర్వత్రా ఉన్నాడని చెప్తాం. ఆ పరమాత్ముడు అనే చోట మనం ఆత్మ అనేటువంటి పదం పెట్టుకుంటే అది కూడా కరెక్ట్ సరిపోతుంది. ఎందుకలడు అనకుండా సందేహం లేదు. సమస్తం సర్వత్రా ఉన్నది. అది ఆత్మ సర్వత్రా ఉన్నది. అది చేసేవాడు తానే, చేయించుకునేవాడు తానే. సర్వ ప్రపంచము ఆత్మస్వరూపమై ఉన్నది. చేసేవాడు, చేయించేవాడు, చేయబడేది మనం అప్పుడప్పుడు చెబుతున్న త్రిపుటిలో ఇవంతా కూడా భగవంతుడేనండి. ఆత్మ అనే పదార్థం మరొకటి లేదు. మనం వెతకాలి అంటే అది ఒక పదార్థం రూపంలో ఉంటే మనం వెతకచ్చు, ఏమండి ఎక్కడుంది అని. అసలు అది పదార్థం రూపంలో లేదది. జగత్తులో ఆత్మదృష్టి లేనప్పుడే అనాత్మభావం ఏర్పడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం. అలాంటి నరుడు కూడా కాస్త కించిత్ భ్రమకు లోనైనట్టుగానే ఆత్మభావంలో నుంచి అనాత్మభావంలోకి వచ్చి మళ్ళా శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం ద్వారా ఆత్మభావంలోకి ఎలా వెళ్ళాడో అలాగే మనకు కూడా ఎప్పుడైతే ఆత్మదృష్టి సరిగా లేదో అప్పుడు అనాత్మ భావన వచ్చేస్తుంది. అంటే దేహ భావన వచ్చేస్తుంది.
ఈ దేహమే నేను అనేటువంటి భావన వచ్చేస్తుంది. కనుక మన దృష్టిని మరల్చుకోవడమే కానీ మరొకటి కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ అనాత్మ భావంలో నుంచి ఆత్మభావంలోకి మనం వెళ్ళాలి. ఈ ఆత్మాన్వేషణ అట్లా చేయాలి. దృష్టి అనగా కేవలం నేత్రములు చూసే దృష్టి కాదు. నేత్రములు లేని ఆధారముతో చూస్తున్నాము, అదే ఆధారాన్ని పురస్కరించుకొని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి. మరి గీతలో కూడా ఆయన అర్జునుడు చూడలేకపోయినాడు ఆ విశ్వరూపాన్ని. దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమేశ్వరం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమయ్యా ఇట్లా మామూలు చక్షులతో కనబడదు, ఆ ధృతరాష్ట్రుడు వీళ్ళందరికీ సంజయుడు వీళ్ళందరికీ కూడా ఈ కళ్ళతో మీరు చూడలేరు, ఈ చర్మ చక్షువులతో మీరు చూడలేరు. దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమేశ్వరం అన్నాడు. నీకు దివ్యమైనటువంటి చక్షువులు ఇస్తాను అని అప్పుడు ఆ విధంగా చూడటం జరిగింది. అలాగే మనం కూడా ఇది మామూలు కళ్ళతో చూసేది కాదు, ఈ ఆత్మభావాన్ని అంతర్దృష్టితో చూడాలి, మనోనేత్రంతో చూడాలి. అంటే చర్మ చక్షువులతోటి కర్మ చక్షువులతోటి మనం చూడలేము అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. కాబట్టి అలాంటి ఆధారాన్ని పురస్కరించుకొని విచారించాలి. ఇది ఒక అంతర్దృష్టి. కనుక ఈ కన్నుల చేత చూచేవాడు ఎవడో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి. కాబట్టి అలాంటి దివ్యమైన చక్షువులతో చూడగలిగినటువంటి వాడిని మనం అన్వేషణ చేయాలి. మరి ఈనాటి ప్రతి సాధన కూడాను కేవలం మానసికంగా చేస్తున్నాము. సమస్త సాధనలకు మనసే అధిపతిగా ఉంటున్నది. ఈ సాధనలకు మనసు అధిపతిగా ఉండినంత వరకు వీడు గమ్యాన్ని ఏమాత్రము అర్థం చేసుకోలేడు. మనకు నిన్న తెప్పటి వస్తున్నాయి. మనం గురువు గారి వల్ల కూడా మొన్న కూడా చెప్పుకున్నాం. శరీరము మనసు ఆత్మ అని చెప్పుకుంటున్నాం. ఆ శరీరము మనసు ఆత్మలో కేవలం శరీరం ద్వారా మనం సాధించలేము. మనం కేవలం మనసును నమ్ముకున్నంత మాత్రాన కూడా మనకు ఇవేమి గోచరం కావు, చేరలేడు. దొంగ ఏనాటికైనా తనను తాను పట్టించుకుంటాడా? ఎవడైనా దొంగ ఉన్నాడండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను దొంగనని చెప్పుకుంటాడండి? చెప్పుకోడు. మనసు అనే దొంగను మనం ఆశ్రయించకూడదు. అలాంటి పక్కా దొంగ మన మనస్సు. వీడు నేను దొంగనని ఎప్పుడు చెప్పుకోడు. దొంగతనం చేస్తూ కూడా దొరలాగా వ్యవహరించేటువంటి తత్వం మనసుకు ఉంటుందన్నమాట. కాబట్టి వాడిని మనం నమ్మకూడదు. మరి ఏ విధంగా ఈ ఆత్మను దర్శించాలి? మనసును మరిస్తే ఉన్నది ఆత్మయే. ఎప్పుడైతే నువ్వు మనసును మర్చిపోయినావో నీ యొక్క సాధన చేత, ఇందాక మనం చెప్పుకున్నటువంటి అష్టాంగ యోగాలు కానివ్వండి, సాధన సామగ్రి చేత కనుక మనం ఎప్పుడైతే మనసును మనం పక్కన పెట్టగలిగామో, మనసును లయం చేయగలిగామో, మనోనాశనం చేయగలిగామో, అప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మన మధ్య గురువుగారు చెప్పారు, ఆత్మవిశ్వాసము, ఆత్మ సంతృప్తి, ఆత్మత్యాగము, ఆత్మ సాక్షాత్కారము అనే 4 ఒక ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి సౌధానికి 4 మెట్లు చెప్పారు. నెంబర్ 1 మెట్టు ఆత్మవిశ్వాసం, అలాగే ఆత్మ సంతృప్తి, ఆత్మ త్యాగము, ఆత్మ సాక్షాత్కారము. ఆ 4వ మెట్లో 4వ ఫ్లోర్లోకి వెళ్ళాలి అంటే మనం ఈ 3 ఫ్లోర్లు దాటాలి. ఈ 3 ఫ్లోర్లు దాటం అంటే అంత సామాన్యమైనది కాదు కదండి. కాబట్టి మనసును మరిస్తే ఉన్నది, నువ్వు మనసును మరవాలి, మనసును లయం చేసుకోవాలి, మనోనాశనం చేసుకోవాలి. ఆత్మయే కనుక మనో నిగ్రహం కాదు. మనం చేయవలసింది ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది. కాబట్టి మనో నిగ్రహం కలిగి ఉండాలి, అంతర్దృష్టిని అలవర్చుకోవాలి. ఆ విధంగా మనం ఆ మనస్సును నియంత్రించుకొని, మనస్సును లయం చేసుకొని ఆత్మ దృష్టిని గనక, అంతర్దృష్టిని గనక మనం అభ్యాసం చేసుకున్నప్పుడు మనకు నిజంగా సహజంగా ఇవన్నీ కూడా మనకు సాధ్యపడతాయి అనేటువంటిది స్వామి చక్కగా చెబుతున్నారండి. ఇంకొక టాపిక్ చెప్పుకొని మనం విరమిద్దాం. స్వస్థానమును సమీపించడమే ఉపదేశము. ఇట్టి మహాభాగ్యమును పొందేటువంటి నిమిత్తమై అనేక మంది ఉపదేశములను ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే, అంతర్దృష్టిని పొందాలి అంటే ఉపదేశం కావాలంటారు. ఏమిటా ఉపదేశం? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ ఇలాంటి మంత్రములు ఉచ్చరించినంత మాత్రమున ఉపదేశం అవుతుందా? కాదు. ఆ మంత్రోపదేశం అనుకుంటాం మనం దాన్ని. స్వస్థానమును సమీపించటమే ఉపదేశము, తన స్థానమునకు సమీపంగా చేర్చటమే ఉపదేశము. ఈయన మొన్న ఏమంటే గురువు గారు చెప్పేదాంట్లో కూడా ఈ ఉపదేశము అనేటువంటిది వచ్చింది. అంటే మంది ఆత్మస్థానము, ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మలోకి వెళ్ళాలి. అలాంటి ఎక్కడైతే బయలుదేరామో అక్కడికి వెళ్ళాలి. ఏ ఆత్మస్థానాన్ని నుంచి అయితే బయలుదేరామో అదే ఆత్మస్థానానికి సమీపంగా చేర్చటం అనేదే ఉపదేశము. కేవలం మంత్రములు ఉచ్చరించినంత మాత్రమున ఆయన సమీపానికి మనం చేరలేము. ఇప్పుడు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అనే నామములు ఉచ్చరిస్తూ ఉన్నాము.
ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు. మనం పిలిచేవన్నీ కూడా మనం పెట్టుకున్న పేర్లు ఇవి. కనుక మనం పెట్టినటువంటి పేర్లను మట్టుకే ఆధారం చేసుకున్నప్పుడు అవి ఏ నాటికి స్థిరమైనవి కావు. ఎప్పటికి కూడా మనం పెట్టిన పేర్లు ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. మొట్టమొదటి పుట్టినది ఏదంటే నేను 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 అనేది. కాబట్టి ఆ నేను అనేటువంటి భావన మనం అలవర్చుకోవాలి. దేనికంటే నేను అనేది తెలుసుకోవాలి. ముందర నేనెవరో తెలుసుకోవాలి, నేను ఎక్కడి నుంచి బయలుదేరామో తెలుసుకోవాలి, నేను దగ్గరికి వెళ్ళాలో మనం తెలుసుకోవాలి. ఈ నేను అనే సంకల్పాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వము గుర్తుంచుకున్నవాడు అవుతాడు. ఎవడైతే నేను గురించి తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ మొట్టమొదటి శబ్దం కాదు, పుట్టిన తర్వాతనే పుట్టినది. నేను అనే సంకల్పం పుట్టిన తర్వాతనే పుట్టినది, కానీ మొదటి శబ్దం కాదు. నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు, అతను అనే సంకల్పాలు, మిగిలిన సంకల్పాలంతా కూడా ఆవిర్భవిస్తున్నాయి. ప్రపంచ చరిత్రలో, మరి విశ్వ చరిత్రలో ఒక నేను అనేటువంటి మొట్టమొట్టింది. తర్వాత నువ్వు గాని, అతను గాని, ఆమె గాని, ఏదన్నా చెప్పండి మీరు, ఇవన్నీ కూడా తర్వాత పుట్టినటువంటి శబ్దాలే. మరి మిగిలిన సంకల్పాలంతా కూడా ఆవిర్భవిస్తున్నాయి తర్వాతనే. కనుక తనను తాను మొదట నేనెవరు హూయామై అనేటువంటి ప్రశ్న వేసుకొని సత్యాన్ని గుర్తుంచుకోవాలి. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అంటుంటాం అప్పుడప్పుడు అని నిర్ణయం చేసుకోవచ్చు. అయితే అక్కడ కూడాను నేను ఉన్నది కదా, ఆ నేనెవరో తెలుసుకున్నప్పుడే బ్రహ్మ అర్థమవుతుంది. కాబట్టి మనం అనాత్మభావం నుంచి ఆత్మభావానికి వెళ్ళాలి అంటే ఎంతో సాధన చేయాలి, ఎంతో దేహేంద్రియాలను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మనస్సును పెట్టుకోవాలి, భగవత్ తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. ఆ ప్రేమతత్వం ద్వారా భగవంతుణ్ణి ఆయన్ని మనం మనవాడుగా చేసుకొని ఆ తర్వాతనే ఆ నేను అనేటువంటి దానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మనం గ్రహించాలి అనేటువంటి ఈ 4 విషయాలు మనం చెప్పడానికి తగిన అవకాశం ఇచ్చినటువంటి మన స్వామివారికి, ఒక అనుగ్రహించినటువంటి స్వామివారికి అవకాశ వేదిక కల్పించి ఇలాంటి ఎన్నో విశేషాలు మనం చెప్పడానికి 10 మందికి అవకాశం కల్పిస్తున్నటువంటి మన గురువు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతవరకు కొంచెం ఆత్మ అన్నాం, అనాత్మ అన్నాం, ప్రేమ అన్నాం, ఎన్నో విశేషాలు మనకు ఎన్నడూ విననివి, కొన్ని కొత్తమైనటువంటివి, కొన్ని పారిభాషిక పదాలు కూడా వచ్చినాయి. వాటినన్నిటినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా విన్నటువంటి మన సాయి సోదరి మండలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు టైం ఉన్నా కానీ తొందరగా ముగించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టైం అయిపోయినా ఎప్పుడు విరమిస్తాడని చూస్తుంటాం. మీరు ఇంకా 5-6 నిమిషాలు ఉన్నా కానీ ముందే ముగించారు. థ్యాంక్ యూ సో మచ్. రాంబారు ఇందాక చాలా మంది ప్రస్తావన తీసుకొచ్చారు. గురువు గారు చిన్న పిల్లలే కావచ్చు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, చాలా మంది ఇచ్చారు. నచికేతుడు కూడా సార్, నచికేతుడు కూడా యాడ్ చేయండి సార్. అవును సార్, అనుకున్నా కానీ మర్చిపోయాను సార్ మళ్ళీ. ఇంకానే యాడ్, ఎందుకంటే గోయింగ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ నచికేత దట్ గివెన్ భగవాన్. 2-3 సత్సంగాలు ఉంటాయి మన అదృష్టం కొద్ది దొరికినాయి. నేను అక్కడ ఆపేసాను గుడ్ ఫ్రైడే, అక్కడ ఆపేసాను, చూద్దాం తర్వాత. ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్ ద సేమ్ టాపిక్. ఎక్కడ ఆపేసానంటే 3 రకాలుగా భక్తులు రకాలుగా ఉన్నట్టు దొంగల్లో 3 రకాలు అనుకుంటా. ఎక్కడ ఎప్పుడైనా దైవ ద్వేషులు 3 రకాలు. ఎప్పుడైనా ఇంకోసారి గుర్తు చేస్తే ఐ కెన్ కంటిన్యూ ద టాపిక్. టుడే ఐఎమ్ నాట్ టేకింగ్ ద సబ్జెక్ట్. యాక్చువల్గా టుమారో ఈస్టర్ సండే చెప్దామంటే ఈస్టర్ సండే వేరే ప్రోగ్రామ్. మన చేతుల్లో ఏం లేదు, అన్ని చేతులు కట్టేసుకుని కూర్చోవాలి. టుడే విల్ లెర్న్ సంథింగ్ అబౌట్ ఈ కఠోపనిషత్తులో నచికేత ఉపాఖ్యానం స్వామి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పారు ప్రయత్నం ఏంటి, నెమ్మది జారుకుంటున్నారు సార్ సబ్జెక్ట్ టఫ్గా ఉండేటప్పుడు. ఇందాక 53 మంది ఉన్నారు, ఇప్పుడు 45కి దిగారు. ఇంకా నెమ్మదిగా జారుకుంటారు ఒక్కొక్కరు. పోనీ మిగిలిన వాళ్ళు మిగులుతారు. వినేవాడు ఒక్కడిద్దరు మిగిలిన చాలు. ఒక సందర్భంలో స్వామి పిల్లలకి నచికేత ఉపాఖ్యానం కంటిన్యూ చేస్తూ
నచికేతుడు అంటే మనం థింక్ దట్ హీజ్ ఎ స్మాల్ బాయ్, పనిపాట లేని పిల్లవాడు అయ్య పక్కన కూర్చుని ఏం చేస్తుంటో చూస్తున్నాడు, అయ్యని రకరకాలుగా ప్రశ్నలు వేశాడు అని అంతవరకు మాత్రం అనుకున్నాం. బట్ నచికేత ఈజ్ నాట్ ఏ స్మాల్ బాయ్. నచికేతుడు యొక్క క్వాలిఫికేషన్ చెప్తున్నారు స్వామి పిల్లలు. ధర్మ నిరతుడు, సౌజన్య తత్పరుడు, శమధమాదులు గాంచిన సజ్జనుడు. శమధమాదులు అంటే మాకు తెలియదు అంటే కదా, ఇంద్రియాలు, బయట ఇంద్రియాలు, అంతరింద్రియాలు, బహింద్రియాలు అండి శమధమాదులు. నాకు తెలియదు అంటే చాలా చెప్పుకున్నాం. సమస్త ధర్మములు తెలుసుకున్నవాడు, గర్వము ఎరుగని వాడు ఎవరు. 16 రకాల క్వాలిటీస్ చెప్పి రామాయణ బాగానే ఉన్నాయి. ఇచ్చిన అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇచ్చిన అట్రిబ్యూట్స్ ప్రపంచంలో ఉన్న మహనీయులు ఎవరంటే రామచంద్రమూర్తి మాత్రమే. ఇప్పుడు చెప్పిన గుణగణములన్నీ కూడా ఎవ్వరు అని చెప్తూ అతడే నచికేతుడు అంటూ స్వామి తన సత్సంగాన్ని ప్రారంభించారు. జీవాత్మ స్వరూపులారా, నచికేతుడు వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టుడే. ఇది ఆల్రెడీ మనకి శాస్త్రి గారు కొంత డెల్ట్ ఆల్రెడీ. ఎవరైనా కావాలంటే పాత రోజులు 2 years బ్యాక్ యూట్యూబ్ లో వినండి. ఓంకారం గురించి ఆయన సత్సంగం ప్రారంభమైంది ఓంకారంతో. రుద్రం వస్తుంది అనుకోలేదు. ఓంకారం సుప్రభాత సత్సంగాలు అయిపోయిన తర్వాత టేకన్ ది సబ్జెక్ట్ రుద్రం. యూ కెన్ హియర్ వాట్ అబౌట్ ఓంకారం గురించి ఆయన ఏం చెప్పాడో ఇది ఒక 2 years బ్యాక్ యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే వినొచ్చు. నచికేతుడు లేనప్పటికీ హృదయపూర్వకంగా సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించినాడు. కుల, మత, లింగ, వయోభేదములకు అతీతమైనది సత్యం. కనుకనే యముడు నచికేతనకు ఆత్మబోధ చేయుటకు ప్రయత్నించాడు. మనం చెప్పిన సబ్జెక్ట్ కంటిన్యూషన్ అనమాట. స్వామి డెలివరింగ్ సమ్ ఇంపార్టెంట్ టిప్స్ అబౌట్ కఠోపనిషత్తు త్రూ నచికేతోపాఖ్యానం టు చిల్డ్రన్. ఓ నచికేత, వేదాంగం దేనిని ప్రమాణముగా స్వీకరించుచున్నవో, జపతపాది సాధనలన్నీ దేన్ని గమ్యంగా వర్ణించుచున్నవో, ఇహపరములు దేన్ని ఆశ్రయించుచున్నవో, ఈ యావత్ ప్రపంచములకు ఏది మూలాధారము? ఏది మూలాధారం? ఎనీబడి కెన్ ట్రై ఇట్. ఏది మూలాధారము చెప్పండి. దానిపై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. పరమాత్మగా సార్. ఓకే, పరమాత్మ. నేను దాన్నే ప్రణవం అంటున్నా, మీరు పరమాత్మ అన్న తేడా ఏం లేదు. అది ప్రణవం. కనుక ప్రణవ తత్వమును గుర్తించిన అత్యవసరం ఉన్నాడు యమధర్మరాజు నచికేతుడు. సార్ అన్నట్టు ప్రణవమే పరతత్వం, ప్రణవమే పరమాత్మ, ప్రణవమే సర్వస్వం. అంటే మనం ప్రణవం చాలాసార్లు చెప్పాం. మనంతా అకారం అకారాలు, మనంతా పుట్టిన పిండి అనమాట. మనం అంతవరకే అనుకుంటాం, కానీ అంతకంటే కూడా ఎక్కువ కొన్ని తెలుసుకున్నాము. నేను ఐ విల్ గో త్రూ వెరీ స్లోలీ అండి. ఇదివరకు మర్చిపోయాలంటే ఇప్పటికైనా రికార్డ్ చేసుకోండి ఈసారి అన్న. ఎవడో చెప్పింది కాదు, ప్రణవం గురించి స్వామి చెప్పిన మాటలు. చాలా మంది పుస్తకాలు రాయొచ్చు, అది వాళ్ళ అభిప్రాయాలు.
దీనిలో 3 శక్తులు ఉన్నవి అని చెప్తున్నారు. ఈ 3 కూడా మన పేరు విన్నాం. నాద, బిందు, కళ. అకార, ఉకార, మకారం, నాద, బిందు, కళ. కొత్త ఏం కాదు మనకి. స్వామి కాస్త కొంచెం బ్రీఫ్ ఇస్తున్నారు. నాదం అంటే ఏమిటి, బిందువు అంటే ఏంటి, కళ ఏంటి. ట్రై టు అండర్స్టాండ్. ఎంతవరకు అర్థమైతే అంతవరకు. నాకే కొంత అర్థం కాలేదు, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. నాదం అనగా ఏమిటి అంటూ మనకి పంచ ప్రాణములు ఉన్నాయి. ప్రాణములతో పాటు ఉప ప్రాణులు చాలాసార్లు వేదంలో కొట్టిన సార్ చెప్పి ప్రాణాలు లేదు. ఎందుకంటే మనం బయాలు చేస్తాం కదా, ఇంటెలిజెన్స్ స్పిరిచువాలిటీ. మహనీయుడు గొప్పవాడు బాలమోహన్ రావు సార్ ఎంత బయాలు చేస్తారు స్పీకర్స్. ప్రాణాలు కొన్ని చాలా మంది ఉన్నారు, టోటల్ బయాలు చేసినారు. ఆయన ఇండియన్ కల్చర్ స్పిరిచువాలిటీ యొక్క అవన్నీ సినాప్సిస్ చాలా మంది స్పీకర్లు ఉన్నారు. పంచప్రాణములైన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఉప ప్రాణాలు ప్రస్తావన లేదు ఇక్కడ. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు ఇవి 5 రకాలు 5 పనులు చేస్తాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ డీటెయిల్. అది పోతే అసలు టాపిక్ పోతుంది, ఇప్పటికే ముక్కలు అవుతుంది. అటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అన్ని ఒక్క తూరి చేరినప్పుడు ఏ విధమైన ఘోష, ఉచ్చేరు ఘోష ఏర్పడుతుందో ఆల్ 5 ఒక్కసారి అరవాల. విడివిడిగా అరవటం కాదు. ఇప్పుడు అందరం కలిసి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి ఒక్కసారి చేయగొట్టండి అందరూ 46 మంది. ఇది ఘోష, ఇది ఘోష. ఈ 5 గని ఒక్క తూరి చేరినప్పుడు ఏ విధమైన ఘోష ఏర్పడుతుందో అది నాదం అంటున్నారు స్వామి. నేను ఎందుకంటే వివరణ ఇవ్వదలుచుకోలేదు. మీ ఆలోచించాలి, మీరు యూ కెన్ అనలైజ్ ఇట్. లేకపోతే ఎవరైనా అడుక్కోండి. ఇది నా శరీరము. ఇప్పుడు ఎవరు చెప్పినా బిఎంఏ, బాడీ మైండ్ అండ్ ఆత్మ బాగా వండబెట్టిపోయింది మనకి రుద్రం పుణ్యం అంటే. ఇది నా శరీరము, ఇది నా ఇంద్రియము, ఇది నా మనస్సు అనే భేదము లేక శరీరం మను ఇంద్రియములందు శుద్ధ సత్వమైన బుద్ధి కలిగిన తత్వమే బిందు. ఈ 3 కాదు, శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి ఉంది కనుక మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అది లేకపోతే ఇక్కడికి రాము. ఏం పోవటం లేదు బాబు, వాడు రోజు వాయిస్తాడు, చెప్తుంటాడు, కింద వేస్తాడు. చాలా మంది రావట్లేదు, రారు కూడా. 700 మంది ఉన్నారు మన గ్రూప్. 700 కోట్ల మందిలో 3 కోట్ల మందికి స్వామి దగ్గరకు వచ్చారు. అవర్ గ్రూప్ ఈజ్ హ్యావింగ్ స్ట్రెంత్ ఆఫ్ 700 మంది అండి. అందరికీ తెలిసి ఇక్కడ సత్సంగం అవుతున్నారు. ఎంతమంది రాగలుగుతున్నాం? దట్స్ కాల్డ్ బిందు. ఈ శుద్ధ సత్వమైన బుద్ధి ఎందుకు ప్రతిబింబించే పరతత్వమే కళ. మనకు 64 రకాల కళలు ఉన్నాయి. టాలెంట్ అంటారు. టాలెంట్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ అంటే మాకు ఆర్ అనిల్ కుమార్ ఊరుకోడు. టాలెంట్ ఈజ్ ఎ గిఫ్ట్. టాలెంట్ ఈజ్ ఇట్సెల్ఫ్ ఎ గాడ్. బ్యాటింగ్ చేయడం కళ, గాడ్స్ గిఫ్ట్ కాదు. టాలెంట్ ఇట్సెల్ఫ్ ఎ గాడ్. బౌలింగ్ చేయడం కళ, వికెట్ కీపింగ్ చేయడం కళ, వదిలేయడం కాదు. బైస్, లెగ్ బైస్ చూడటం, బాల్ ఆపటం వాడి పని అండి. ఎవరైతే టాలెంటెడ్ ఫెలో ఈ కెనాట్ లీవ్ క్యాచ్, ఈ కెనాట్ లీవ్ ఎ బై. ఎందుకంటే ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. మేదాకా అదే రోగం, అదే జ్వరం అందరికి. భగవంతుడు ఎవరు అంటే కళాస్వరూపుడు. సర్వ కళలు అతని నుంచి ఆవిర్భవించినాయి. కళ అనగా ఏమిటి? సమస్త సృష్టి కళయే. 64 రకాలు కనపడతాయి ప్రకృతిలో. డిఫరెంట్ కళలు ఉన్నాయి. అక్కడ తబల ఉన్న పక్కన కుర్రాడిని మొదలంగా స్పెషలిస్ట్ అన్నాడు. భార్య భర్తలు పక్కన వాకింగ్ చేస్తారు, యంగ్ కప్పులు. వాళ్ళు బాగుంటారు ఇద్దరు. దినేష్ కూర్చొని నిద్రపోయేట కప్పులు చాలా మంది చూస్తున్నారు. పొద్దున్న చక్కగా వచ్చి ఇద్దరు భార్య భర్త మా పక్కగా పార్క్ లో వాకింగ్ చేస్తుంటారు. అమ్మాయి పరిచయం అయింది, హస్బెండ్ పరిచయం చేసింది. ఆయన మేము మృదంగా ఇస్తాను, ఆ అబ్బాయి నుంచి పరిచయం చేసుకున్నాడు. అంకుల్ సాయిబాబా కొట్టి అంకుల్ భజన పాడతాడని చెప్పి నన్ను పరిచయం. ఒకడు పాట పాడితే ఒకడు మాటలు చెప్తుంటాం. అన్ని రకాల వాళ్ళు ఉన్నాం మన గ్రూప్ లో. సో కళ అనగా ఏమిటి? సమస్త సృష్టి అంటే క్రియేషన్ ఇట్ సెల్ఫ్ కళ.
సృష్టి ఇందాక అన్నారు ఆత్మ అని చోట పరమాత్మ అని చోట ఉంది, ఆత్మ అని చోట్ల ఉంది. మన అందరిలో ఉంది ఆత్మ. సృష్టి కళా స్వరూపము కనుక కళ అనేది ఆత్మకు మాత్రమే సంబంధించింది. చివరిలో సార్ కంకులు అనాత్మ భావంలో ఆత్మభావుడు అనాత్మ భావంలోకి వెళ్ళాడు. అర్జునుడు కళ్ళు బయలు కనిపోయి వాళ్ళు చెమట్లు పట్టింది, ముచ్చెమట్లు వచ్చినాయి, వర్ణాతీత స్థితి పొందాడు పాపం. రకరకాలుగా ఉందంటాడు బావ. సినిమాలో ఉన్నాడు బావ ఎట్లుంది రకరకాలుగా ఉంది బావ. ఏం చెప్పండి బావ, ఒక రకం అంటే చెప్తా బావ. 14 రకాలుగా ఉన్నాడు. ఆ రోగాలని పోగొట్టాడు భగవద్గీత ద్వారా. దెన్ హీ గెయిన్ కమ్ టు ఆ స్వస్థానం ఏంటి, నేను ఆత్మతత్వము అని మళ్ళా యథాస్థితికి వచ్చి అప్పుడు బాణం పట్టుకున్నాడు. సో ఆయన బయటకు మనం కూడా పోతారని సార్ చెప్పాడు. చాలాసార్లు పోయే ఉంటాం కూడా. ఓ నచికేత, శరీరము నశించినది, ఆత్మ నశించినది. నశించని ఆత్మ నశించే ఈ దేహం నందే ఉంటున్నది. కనుక ఈ నశించే దేహాన్ని ఎలక్షన్ బుద్ధ భగవానుడు జ్ఞానోపదేశం గురించి అన్నం మానేసేట. తర్వాత అన్నం మానేస్తే జ్ఞానం కలగదని తర్వాత రియలైజ్ అయ్యాడు. ఎప్పుడు ముప్పొద్దు తింటాను తింటూ కూర్చోకూడదు మరి. కనుక లివ్ టు ఈట్, నాట్ ఈట్ టు లివ్. బతుకుందాం కానీ ముప్పొద్దులు తింటాను. మా సోదరి ఏం తింటే 3 స్పూన్లు తింటాను పాపం. కనుక ఈ నశించే దేహాన్ని అలక్ష్యం చేసుకోవద్దు. ఎంతవరకు? నశించిన ఆత్మను గుర్తించే వరకు. నశించే దేహాన్ని సంరక్షించాడు. ప్రొటెక్ట్ అవర్ బాడీ అండి. మానవత్వంలో పరతత్వము ఏకమే ఉన్నదే కానీ భిన్నంగా లేదు. అందుకని స్వామి జీవాత్మ స్వరూపులారంటూ మనకేం కళ కనపడదు. మనం భౌతిక డిప్ప కళతో చూస్తాము, స్వామి ఏమో జ్ఞాన నేత్రాలతో చూస్తారు. అది దట్స్ లుక్ డిఫరెంట్. దీనికి ఒక చక్కని ఉపమానం చెబుతూ వచ్చాడు. జీవాత్మ పరమాత్మ సంబంధము ఎండ నీడల వంటిది అంటున్నారు స్వామి. ఎండ లేక నీడ లేదు, నీడలో ఎండ కొంత అరూపకంగా అనిపిస్తుంది. నీడలు వేరు వేరు కానీ ఎండ ఒక్కటే. కనిపించే నీడల్లో భేదం ఉంటున్నాయి కానీ సూర్యుల్లో భేదం లేదు. అనంతమైన సముద్రంలో అలలు ఒకదానికోటి భిన్నంగా ఉంటాయి కానీ అన్ని సముద్రం నుంచి ఆవిర్భవించినవే. అదేవిధంగా మనలాంటి వాళ్ళందరూ సచ్చిదానందమైన సముద్రం నుంచి ఆవిర్భవించిన వారమే. అందరి ఎందున ఆత్మతత్వం ఒకటే అని చెప్తున్నాడు ధర్మరాజు నచికేతుడికి. అటువంటి ఆత్మతత్వం ప్రతి మానవుని ఎందు ప్రణవ స్వరూపంలో ఉన్నది. లేకపోతే రైలు పట్టాల్లో పోతుంటే స్పీడ్ గా పోతుంది. ఇప్పుడంటే వందే భారత్లో అయితే 120, 130 డిస్ప్లే అవుతుంది. నాకు పట్టాలు వేగం చుట్టుచుక్కు సౌండ్ వినపడుతుందని నాకు ఓంకారం వినపడుతుంది అన్నట్టు ఒక ఆయన అనిల్ కుమార్ గారు. అంబా అంటే ఉంది, చేతిలోంచి వస్తువు కింద పట్టే శబ్దంలో కూడా ఓంకారం వినపడుతుంది. మానవుడు నిద్రిస్తున్నప్పటికీ ప్రణవం నిద్రించదు. అదేంటండి అంటే ఏమిటంటే ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో గుర్తించవచ్చు. సోహం తత్వం అన్నమాట. ఒకటిగా ఉంటే ఓంకారము, రెండైతే సోహం. పుట్టినవాడు సోహం కోహం కోహం అంటుంటే సోహం అనే ఆన్సర్. ఈ ప్రణవం దేహాన్ని వదిలినప్పుడు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతే జీవతత్వమే లేదు. అందుకని చేయబెడుతూ చూసిన పూర్వకాలంలో పల్లెటూరులో శ్వాస లేదంటే అయిపోయింది, ఇంకా డాక్టర్ దగ్గర అనవసరం. ఇప్పుడైతే కృత్రిమం తీసుకుపోయి వెంటిలేటర్ అని చెప్పి ఒక 10 రోజుల నుంచి అలా చేస్తే మనకి సరదాగా ఉంటుంది. వాడు కావాల్సిన అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ లాభం లేదండి, టుమారో వీళ్ళు డిక్లేర్ అండి. స్వామికి కూడా అంతే చేశారు కదా. ఈ ప్రణవం మానవుని యందు అనేక విధములైన శబ్ద రూపములతో కనిపిస్తున్నది. ఈ మధ్యనే ప్రస్తావించాము, అద్భుతంగా చెప్పారు. మనకేం అర్థం కాదు. శబ్ద బ్రహ్మవే చరాచర జ్యోతి ఎంత సింపుల్ గా చెప్పారు ఈ మధ్య సత్సంగాల్లో.
దీన్ని శబ్ద బ్రహ్మము అన్నారు. సౌండ్. ఇది చరాచర ప్రపంచమంతా ఉంటుంది. సౌండ్ ఎక్కడ లేనిది ఎక్కడ లేదు. అటువంటి ఎక్కడైనా నిశ్శబ్ద స్థితి ఉండేది పరమాత్మ స్థితి. అటువంటి సౌండ్ స్టేట్ లో నుంచి ఓంకారం నుంచి సౌండ్లెస్ స్టేట్ కి చేరుకోవాలి మనం. ఈ శబ్దంలో రూపం ఏమిటి అంటే జ్యోతిర్మయమే దీని రూపము. ఆ జ్యోతిర్మయం అనేది వాక్కు రూపంలో ఉంటుంది. వాక్కును నోరు మంచిది అయితే ఊరు మంచిది. మన 4 రోజులు తిప్పుపోయి వచ్చిన 4 ప్రదేశాలు తిరిగిన నోరు కంట్రోల్ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడే నన్ను మూసేసేవాడు. వాక్కును అదుపులో పెట్టుకుంటే మిగిలిన ఇంద్రియములన్నీ సులభంగా ఏకమైపోతాయి. మొట్టమొదట వాక్కును మనసులో చేర్చాలి. ఇలా మనోనాశనం మనం నాశనం కంటే ముందు మనోలయము వెరీ డిఫికల్ట్. మనో నియంత్రణ సాధన. డైమండ్ అయితే అదృష్టం, అంతకంటే ఏం కావాలి చెప్పండి. అంతసేపు మనం డైమండ్స్ గురించి ఎత్తుకుంటాం. మొట్టమొదటి వాక్కును మనసులో చేర్చాలి. అప్పుడు వాక్కు నిలిచిపోతుంది. నేను పొద్దున్నే ఇప్పుడు మాట్లాడుతున్నాను. రాత్రి నుంచి నుంచే మాట్లాడలా. నేను సత్సంగం నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇన్ సైలెన్స్. నేను ఇంట్లో కూడా మాట్లాడుకో. నా రూమ్ నా తన రూమ్ మాట్లాడు. ఎందుకంటే గొప్ప సాధన లేదు. మీకేమనిపిస్తున్నాడు ఆయనకి ఏకాంతంగా ఉంటుంది ప్రసాదం. మీకేమన్నా నాకు ఎవరితో మాట్లాడబుద్ది కాదు. అలసిటాలో నేనంటే కొడేసరాగంటే 5 నిమిషాలు మాట్లాడే ఫోన్ కాల్. నారాయణ చేసేయడం చేస్తే ఆయన ఎత్తలేదు. హాయిగా ఉంది. 5 నిమిషాలు మాట్లాడలేక నేను హ్యాపీగా అనిపించింది. మాట్లాడి ఫోన్ చేయకపోతే నా ఆనందంగా ఉంటుంది. మనకు కావాల్సిన ఫోన్ చేసి 15-20 నిమిషాలు మాట్లాడుతుంటాం ఒక్కొక్కరితో. మీరు మాట్లాడుకోండి, నేను వద్దంటలే, మీ ఇష్టం. ఒకసారి ఉండేవాడు స్వామిలో కలిసిపోయాడు. మా ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్యం పాడబోయాడు. తర్వాత మళ్ళీ 100 మాట్లాడు 2 నెలల పాటు. మా ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్యం భజన లాస్ట్ భజన అంటే నెక్స్ట్ డే నుంచి నో వాయిస్. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. మౌనాన్ని మించిన గొప్ప సాధన లేదండి. వెరీ డిఫికల్ట్. నోరు ఊరుకుంటుందా? లేనిపోని అన్ని గెలుపుతుంది. ఎప్పుడైతే మనసు వాక్కు నిలిచిపోతుంది, అప్పుడు మనసు ఎప్పుడైతే వాక్కు నిలిచిపోయాడో మనసు ట్రై టు స్పీక్ ప్రయత్నిస్తుంట. నోరు మూసి కూర్చుంటే మైండ్ మాట్లాడటం ప్రయత్నించి, అప్పుడు మనసు మాట్లాడటం ప్రయత్నించి బుద్ధి దానికి బుద్ధి చెప్తుంది. షటప్ నోర్మై అంటుంది. చూడండి పిల్లల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారు. నోరు మూసి కూర్చుంటే మనసు నోరు ట్రై చేయండి. నోరుతో మాట్లాడకపోయినా మనసుతో మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను చేస్తూనే ఉంటా. అందుకని నిద్రపడతావారు. నిద్రపడి చెప్పి నాకు బొమ్మలు పంపించకమ్మా దయచేసి. ఇట్స్ లాస్ట్ వార్నింగ్. ఎప్పుడైతే బుద్ధి మనసు యొక్క శబ్దాన్ని అనగదొక్కుతుందో అప్పుడు అందులో ఆత్మతత్వం పరిశుద్ధంగా ప్రకాశిస్తుంది. సెటప్ అన్నా కానీ మనం మాట్లాడామనుకోండి, బుద్ధి హెచ్చరిస్తుంది. అలారం మోగుతుంది. ఓంకారం లేచాను. వాళ్ళు 5 o'clock NS లో జాయిన్ అయ్యాను. కాసేపు కూర్చున్నాను. మా సార్ కోటేశ్వరరావు గారు ఎంత చూశాను. అలారం పెట్టుకుంటే లేకపోతే ఏమవుతుంది? ట్రైన్ మిస్ అవుతుంది. అలారం టైంపిస్ట్ గురువు అనేవాడు అలారం టైంపిస్ట్ వాడు లేపుతాడు. దాన్ని ఈ కాలంలో అంటే మనకి ఆ యొక్క అలారాలు ఫిజికల్ అలారాలు ఉండేవి. నెత్తి నొక్కి మళ్ళీ పడుకున్నాను ముసుగుదాన్ని. ఎప్పుడైతే బుద్ధి మనసు యొక్క శబ్దాన్ని అనగదొక్కుతుందో అప్పుడు అందులో ఆత్మతత్వం పరిశుద్ధంగా ప్రకాశిస్తుంది. క్లీన్ మిర్రర్. మసిబాలిన అర్థం కాదు. బుద్ధి శుద్ధమైన అర్థం అది. క్లీన్ మిర్రర్. ఎన్నో ఆత్మతత్వం చక్కగా ప్రకాశిస్తుంది. కనపట్లేదంటే దాని మీద దుమ్ము ధూళి పడుతుంటే అప్పుడు క్లీన్ చేసుకుంటారు. వాక్కు అంటే అతీతమైన మనసు కంటే గొప్పది బుద్ధి. బుద్ధి కంటే 5 స్టార్ అది. నియరెస్ట్ ఏదంటే ఆత్మ. దాంతో కిందకని దూరంగా ఉన్నవి ఇవన్నీ. లోపల నుంచి వస్తే ఆత్మ నియరెస్ట్ డీరెస్ట్. నా పెళ్ళాం కంటే కూడా ఇప్పుడు పక్క రూమ్ లో ఉంది, తన ఏదో చెప్తాను. నాకేందైతే
ఆత్మ దగ్గర. తను ఎక్కడ దగ్గరింది? మా అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు, నా కొడుకు నా పెళ్ళాం అంటే వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ద నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ అని ఆత్మ. ఓ నచికేత, నీ ఎందే ఉండిన పరతత్వాన్ని నీవు తెలుసుకోవాలని కోరుకోవడం చాలా వెరితనం ఉన్నాడు యముడు. నీవే పరతత్వంగా ఉంటున్నావు, నీ పరతత్వాన్ని నీవే విధంగా తెలుసుకోగలవు? మన సార్ చెప్పారు, బాగా చెప్పారు ఇందా కూడా బాగా చెప్పారు. ఉపదేశం అంటే బ్యూటిఫుల్ అనాలిసిస్. మన స్వస్థానాన్ని తీసుకెళ్ళి, అంతేగాని ఓం నమః శివాయ మంత్రం అది. జపం మంత్రం ద్వారా ఏం కావాలి? మస్ట్ రియలైజ్ ఎక్కడి నుంచి వచ్చామని తెలుసుకోవాలి. అంతేగాని ఓం నమః శివాయ 5 ఈ రోజు గాయత్రి మేము రాస్తుంటారు సాయంత్రం కాగానే 205, 410, 615, 820, 10, 25 నా అకౌంట్ లిఖిత జపం. 500, 1000, 1500 గాయత్రి అకౌంట్. రాత్రి కాగానే మేము రికార్డు అప్పుడు చెప్తాం. ఆ బుక్లో కూడా రాసుకుంటాను. నీవే పరతత్వంగా ఉంటున్నావు, నీ పరతత్వాన్ని నీ విధంగా తెలుసుకోగలవు. మన ఎగ్జాంపుల్ చెప్పాను, సార్ రిపీట్ కూడా చేశాను. మానవునికి ముఖం ఉన్నది లేదని ఎవరు చెప్పరు, కానీ తన ముఖం తానే చూసుకోలేకపోతున్నాడే. నాకు ఈపు ఉంది కొంతవరకు, అంతే. ఈపు రుద్దవా అని ఎందుకు అడుగుతావు? నీ ఈపు నువ్వు రుద్దుకోవడం చేత కాదు మనకి. మన ఈపుడు మనం రుద్దుకోవడం చేత కాదండి, మనం ఏదో చేస్తామని చెప్తే సింపుల్ లాజిక్ అండి. మన ఈపుడు మనం రుద్దుకోవడం చేత కాక ఎవరినో పిలుస్తాం, దయచేసి కొంచెం ఈపు రుద్దరా, ఈపు మీద దురదగా ఉంది గోకరా. జంతువులు పోయి ఆ రాళ్ళకి నిలువు స్తంభాలకి గోక్కుంటాడు. ఆ నిలువు స్తంభాలు కట్టిస్తే చాలా అదృష్టం అండి. అశ్వమేధ యాగం చేసిన రాళ్ళు బండరాడు ఉత్తగా కాదుట, దానికి త్యాగంటే అని బాగా చెప్తాడు. ఆ నిలువు స్తంభాలు ఎందుకు పెట్టాడంటే మనకంటే చేతులు ఇచ్చాడు గోక్కుంటాం కొంతవరకే. ఆ జంతువులపై ఆ యొక్క రాళ్ళకి నిలువు స్తంభాలకి గోక్కుంటాడు, శరీరాన్ని రాక్కుంటాడు. స్తంభాలు నిలపాలి, కూల్చడం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎలివేషన్, నాట్ ఫర్ యాజిటేషన్. కానీ తన ముఖం తానే చూడలేకపోతున్నాడు. అయితే ముందు అర్థం పెట్టుకుంటే తన ముఖం తాను చూడగలుగుతున్నాడు. అదేవిధంగా తన ఎందు ఉన్న పరతత్వాన్ని చూడాలనుకున్నప్పుడు బుద్ధిని పరిశుద్ధమైన రీతిలో తన ఎదురుగా పెట్టుకున్నప్పుడు దాని ద్వారా ప్రతిబింబం వచ్చేది, రిఫ్లెక్షన్. మనకి ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? బుద్ధిని పరిశుద్ధంగా భావించుకోవడమే. జీయోన ప్రచోద, అది గాయత్రి మంత్రం వేస్తాను అని నాకు వండబట్టి నేను గాయత్రి చేస్తున్నాను. నా బుద్ధిని కుశలత చేయమా, నా బుద్ధిని ప్యూర్గా ఉంటామా, అది చాలు నాకు, అంతకంటే అర్థం లేదు. గాయత్రి చేసే డబ్బులు వస్తే గాయత్రి చేసే పదవి ఏమి రావు. జీయోన ప్రచోదయ. బుద్ధిని పరిశుద్ధంగా ఆవించుకోవటమే. ఆ అద్దము పరిశుద్ధంగా ఆవించుకోవటానికి దివ్యమైన ప్రేమతత్వం కావాలి. అద్దం అంటే గ్లాస్ వెనక రసాయనం పూసినప్పుడు మన ప్రతిమ అందులో కళాయి అంటారు. మన కళాయి అద్దాలు ఈ రోజులో ఎవరు వాడుతున్నారు? ఇప్పుడు కూడా నాకు చిన్న అద్దం ఉంది, నా ఎదురుగా ఉంది కళాయి అద్దం. ఎర్రగా సాఫ్రాన్ కలర్ లో కనపడుతుంది ఆ కళాయి. నేను అందరూ చూసిన వాళ్ళు. మన ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. ఒట్టి అద్దంలో చూస్తే అవతల వైపు ఉన్న పదార్థం కనిపిస్తుంది, కానీ మన ప్రతిబింబం కనిపించదు. మామూలు మిర్రర్ పెట్టి వెనక కళాయి లేకుండా గిన్నెలో వాడితే అది కూడా పాయిజన్ అయిపోద్ది, సాంబార్ కూడా. ఆ కళాయి ఈ కళాయి 2 కళాయిలు మనకు బాగా తెలుసు. అదే విధంగా నీవు పరిశుద్ధమైన బుద్ధి ఉన్నప్పటికీ అందులో బయట వారి స్వరూపాలు కనిపిస్తాయి, కానీ నీ స్వరూపం నీకు కనిపించదు. ఇందాక స్వరం హూ ఆర్ యూ, హూయామై అని అడుక్కోవడం బదులు ఎప్పుడు అడుక్కోం. ఆ 4th ఫింగర్ చూపించి హూ ఆర్ యూ అంటుంటా ఉంటాం. ఆ 4th ఫింగర్ ఒకసారి హూ ఆర్ యూ అంటే 3 ఫింగర్స్ మనం వెరివాడ ఎంతసేపు హూ ఆర్ యూ, నువ్వెవడు అడుగుతావురా, నేనెవడు అడుక్కో ఒకసారి. దినం ఒక పర్యాయం అంటుంటారు. అందువలన మనం ఎంతసేపు
ప్రతి వ్యక్తి పరుల దోషంని వెతుకుతుంటాడు అని తన దోషాన్ని తను వెతకటం లేదు. ఇక్కడ 2 రకాలు చెప్తారండి. ఎవరైనా ఎనిబడికి నేరేట్ దోషాల ప్రస్తావన స్వామి చేసినప్పుడు 2 చేయాలట. ఎనిబడి మీరు చెప్పగలరు. ఈ దోషం వచ్చినప్పుడు స్వామి 2 చెప్తారు. ఎనిబడి ట్రైంగ్ ఎటువంటి దోషం పెద్దదైనా బిగ్ హోల్ అయినా స్మాల్ హోల్ వాళ్ళు మంది స్మాల్ హోల్ మేక్ ఇట్ బిగ్ హోల్. అది డిఫరెంట్. ఎక్కువ చేసి భూతత్వంలో చేసి ఎన్లార్జ్ చేసి ఎక్స్పాండ్ చేసి మంది చిన్నదైనా మంది పెద్ద చేసుకోమని చెప్తున్నాం. అందువల్ల ఈనాడు ప్రతి వ్యక్తి పరుల దోషంలో వెతుకుతున్నాక తన దోషాన్ని తాను వెతకటం లేదు. కనుక ఈ బుద్ధి అనే పదానికి రెండో వైపున ప్రేమ అనే రసాయనాన్ని పూసినప్పుడు తననే తనకు కనిపిస్తాయి కానీ బయటికి కనిపించవు. అంటే మనల్ని మనం గుర్తించాలంటే కేవలం ఒక ప్రేమతత్వం. ప్రేమ ద్వారా అనుభవం ద్వారా ప్రపంచాన్ని జయించలేము. మేము ప్రేమ ద్వారా స్వామి ఎలాగ ప్రపంచాన్ని విశ్వచక్రవర్తి తెలయ్యాడు స్వామి. 170 దేశాలకి ఎలా వెళ్ళగలిగాడు? ఎప్పుడైనా ఫిజికల్ గా పోయాడా? ఆయన ఫిజికల్ గా పోయిన దేశాలు చాలా తక్కువ, ఆఫ్రికా ఖండం తప్పితే. ఎలాగ ప్రపంచ మానవాళి ఎలాగ ఆకర్షితులయ్యారు? ప్రేమతత్వం. లవ్ లవ్ లవ్. అటువంటి ప్రణవమే సర్వమునకు ఆధారము. ఈ ప్రణవం నీలోనే ఉంటున్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అవస్థల 4 పాదములు కూడాను ప్రణవం నందే ఉంటున్నవి. అకార ఉకార మకారం 3 చేరినప్పుడే ఓం అనే సృష్టి స్థితి లయ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. 3 అయితే రాముడు ఓంకారం. రకరకాలు చెప్తుంటాం. జనరేటర్, ఆర్గనైజ్, డిస్ట్రాయర్. ఒక ఆయన చెప్తాడు అకార మూలం ముకార సిద్ధ మకార రూపం ప్రణవం సాయి, పరం శంకరం శివం సాయి, ప్రకృతి గణనం సాయినాథం. నాకు మంచిగా ఎప్పుడో రికార్డ్ అయింది 30 సంవత్సరాలు. అకారం ఉకారం. అకార రూపం ఉకార మూలం మకార శబ్దం ప్రణవం సాయి, పరం శంకరం శివం సాయి, ప్రకృతి గణనం సాయినాథం. అటువంటి అకార ఉకారం మకారం 3 చేరినప్పుడు ఓం అనే ప్రణవ శబ్దము 4వది వస్తుంది. 4th one. అకారమే విశ్వస్వరూపం. ఈ అకారం అక్షర సంఖ్యలో ప్రధానమైనది. ఇది అతి సులభంగా ఉచ్చరించబడేది. అనగా మనం ఈ విశ్వాసాన్ని సులభంగా ప్రేమిస్తున్నాం, సులభంగా అనుభవిస్తున్నాం. దట్ ఈజ్ అకారం. ప్రేమించడానికి కష్టపడక్కర్లేదు. దట్ ఈజ్ అకారతత్వం. అకారం అంటే విశ్వస్వరూపం. రెండోది ఉకారం. దీన్ని ఉచ్చరించాలంటే కొంచెం నోరు తెరవాలి, కొంత శ్రమతో కూడినది. ఇది స్వప్నావస్థకు సంబంధించింది. స్వప్నావస్థలో దేన్ని చూడగలుగుతున్నాము? జాగ్రత్త అవస్థ ప్రతిబింబాన్ని. నీవు ఏనాడు చూడనివి, జాగ్రత్త అవస్థలో లేనివి స్వప్నంలో చూడడానికి వీలు కాదు. స్వామి గివింగ్. ఎప్పుడో రోజు అనుకుని తిరిగి వచ్చాను. మొన్న కూడా కళ వచ్చింది. ఆ ఊరు తిరిగాను, ఎటో పోయాంట, ఆదిలాబాద్ జిల్లా వెళ్ళాయంట. అక్కడ గ్యాదరింగ్ అయ్యాను. అంటే నా మైండ్ లో తిరిగి ఉండొచ్చు. నువ్వు ఏనాడు చూడనివి, జాగ్రత్త అవస్థలు లేని స్వప్నంలో చూడటానికి వీలు కాదు. జాగ్రత్తలో ఉండినవి స్వప్నంలో ఉంటాయి. అనగా విశ్వడే తేజస్సులు కనిపిస్తున్నాడు. జాగ్రత్త అవస్థలో విశ్వడు అంటే స్వప్నావస్థలో తేజస్సుగా కనిపిస్తాడు. తేజస్సు అనగా ఏమి? తనను తాను సృష్టించుకునే తేజస్సు.
యాగశాస్త్ర విశ్వడు అన్ని రికలెక్షన్ అండి. ఎన్ని మాటలు చెప్తున్నారు, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఆ విశ్వడే తేజస్సుడు. యాగదాస్తులు లేని స్వప్నం రావటానికి వీలు లేదు. తేజస్సు అనగా తను తాను సృష్టించుకునేది తేజస్సు. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ టు లవ్ మై సెల్ఫ్ అన్నట్టు. అది స్వామి ఎందుకు వచ్చారంటే, నాలోంచి నేను సృజించుకున్నాను, ఎందుకు నన్ను నేను ప్రేమించుకోవడానికి. దట్ ఈజ్ అవతారిక్ మోటో. అంతేగాని మనకి విభూతులు ఇవ్వటానికి, మనకు రోగాలు ఇవన్నీ సప్లిమెంటరీ. తనను తాను ప్రేమించుకోవటానికి తనలోంచి తాను సృజించుకున్నాడు ఒక సంకల్ప మాత్రంలో స్వామి వారు. మళ్ళా ఎప్పుడైనా అనుకుంటాడు, మనం అనుకుంటాం ఎప్పుడు వస్తుంది ఆ ప్రేమ స్థాయి, ఎప్పుడు వస్తుంది ఉన్న స్థాయి. ఈ సాయి చెప్పిన ఆచరిస్తే చాలు, ఆ ప్రేమ స్థాయి గురించి ఏదో చూడక్కర్లేదు. స్వామి చెప్పిన మాటే, నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఈ నేను చెప్పింది చేయి, తర్వాత వయసుడు ఇంకెప్పుడు ప్రేమ స్థాయి. ఇప్పుడు 5 జనరేషన్, 50 సంవత్సరాల అవతార ప్రణాళిక కాలంలో 5 జనరేషన్ సరిపడే యాక్షన్ ప్లాన్ ఇచ్చి, మన కొత్త యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు కానీ యాక్షన్ ప్లాన్ చేయక్కర్లా. స్వామి చెప్పింది 5 జనరేషన్ సరిపోతుంది, యాక్షన్ ప్లాన్ ఇచ్చేసి పోయారు. అప్పటిదాకా ప్రేమ స్థాయి రావక్కర్లా, అప్ టు 5 జనరేషన్స్. అంటే మీకు ప్రేమ లేదంటే, ఈ సాయి మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న సాయి చూద్దాం, లేని దాని గురించి మనకెందుకు. తను తాను సృష్టించుకునే తేజస్సు. నువ్వు పరుపైన పడుకుంటే రాత్రి నీకు ఒక స్వప్నం వచ్చింది. అందులో నిన్ను, నీ ఇంటిని, నీ స్నేహితులందరినీ నీవే సృష్టించుకున్నావు. ఎవరు వచ్చి అందులో చేరలేదు. తెల్లవారిన తర్వాత నువ్వు నీ స్నేహితుని వద్దకు వెళ్ళి, ఒరేయ్ నీవు రాత్రి నా స్వప్నంలో వచ్చావు కదా అంటే ఏమంటాడు? అబ్బే నాకేం తెలుసురా అంటాడు. అనగా స్వప్నంలో అంతటిని నీవే సృష్టించుకుంటున్నావు. సర్వ దుఃఖములను, సర్వ ఆనందములు నీవే సృష్టించుకుంటున్నావు. అటువంటి స్వప్నావస్థ యొక్క స్వరూపమే ఉకారం. ఉకారం ఫ్యాంటాస్టిక్, నేను ఎప్పుడు వినలేదండి. చాలా మంది ఓంకారం గురించి చెప్తారు కానీ ఈ మాటలు ఎవరు చెప్పలేదు, నేనైతే వినలేదు. అంటే మనకు తెలిసింది ఎంత చూడండి, మైక్రోస్కోపిక్. మెరీనా బీచ్ ఇసుక కూడా మనకి అయితే ఎవ్వరు చెప్పలేదండి ఈ డెఫినేషన్. మీరు ఎవరన్నా వింటే నాకు చెప్పండి, ఐ విల్ యాక్సెప్ట్ యూ. నాకు తెలియదు, మీకు తెలియదు, నేను హౌ షుడ్ ఐ కంక్లూడ్. ఇప్పుడు చెప్తాను నేను, మీకు ఎవరైనా తెలిసిందే మీకు దండ పెడుతున్నా ఇప్పుడే. ఒకటే వాడు చెప్పారండి, ఉకారం అనగా ఏమిటి? ఎవరైనా చెప్తారా? 3 అక్షరాలు చెప్పాలి ఆన్సర్. 3 అక్షరాలు మించి చెప్పకూడదు. రైట్, అప్పుడు మీకు తెలిస్తే బయటపడుతుంది. ఓన్లీ 3 లెటర్స్ ఉంటాయి అందులో ఆన్సర్. ఉకారం అనగా ఏమిటి? ఓన్లీ 3 లెటర్స్ ఆన్సర్ కావాలి. ఎప్పుడు వినలేదండి. ఓకే, ఉకారం అనగా ఏమిటి? ఒత్తది. అది ఉకారం అనగా ఏమిటంటే ఒత్తది అని అర్థం అంట. ఎవరు చెప్పలేదండి ఇంతవరకు నాకు ఉకారం అంటే ఇలాగా. ఊమో, ఏరోప్లేను, నా నెత్తి మీద తొరేపాకం, మళ్ళా ఇవన్నీ చెప్పి ఉన్నాం, మనం ఎవరు చేయట్లేదు. నగ సంగీత ఓంకారం చేస్తున్నా, ఎవడైనా చేస్తున్నాడా? ఉకారం అనగా ఏమిటి అంటే ఒత్తది అని అర్థం. అంటే ఏమిటి అనగా ఏమీ లేనిది. స్వప్నంలో నువ్వు ఎన్నో బాధలు పడి ఎంతో ఏడ్చినావు, కానీ జాగ్రత్తగా వచ్చేటప్పుడు ఆ ఏడుపు లేదు, ఆ సూచనలు కూడా లేవు. కల్లో చూసిన మేడలు, మిద్దెలు, కన్నులు ఇప్పిన లేవు కదా. కళ్ళలో అన్ని చూసావు కానీ కన్నులు ఇప్పితే ఏమీ కనిపించటం లేదన్నారు. ఇంకా మకారం అనేది ప్రజ్ఞ. ఈ అనేది మమత్వాన్ని పెంచుతుంది. మమత్వం కావాలా, ఇంకేం కావాలా సార్? రెండోది ఉంటుంది, రుద్రం చెప్పింది. మమత్వంతో పాటు ఇంకొక మాట చెప్తుంది, సమత్వం సార్, సమత్వం. ఇప్పుడు మన మమత్వం కావాలా, సమత్వం కావాలి, మీరే చెప్పాలి పెద్దలు. మమత్వం కావాలా, సమత్వం కావాలా సార్? ఎనీబడి కెన్ ఆన్సర్.
సమత్వం ఏంటి? సమత్వం. సమత్వం. ఎందుకు చెప్పట్లేదు మరి? మా అంటే నాది, నా వాడు, అది నా 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 కాంబినేషన్ ఆఫ్ నా ఎవ్రీథింగ్. నా కుటుంబం, నా భార్య, నా పిల్ల, నా పిల్లలు, నా మనోడు, నా మనోడు. ఈ మా అనేది మమత్వాన్ని పెంచుతుంది. అది పోయినప్పుడే బ్రహ్మతత్వం ప్రారంభం. ఎందుకంటే సమత్వం ఉత్తగా చెప్పలేదు రుద్రం. మమత్వం పెంచుకుంటే రుద్రం అర్థం కాదు, బ్రహ్మతత్వం అర్థం కాదు. ఎప్పుడైతే సమత్వం, వీళ్ళంతా నా వాళ్ళండి, నా గ్రూప్ వాళ్ళు 1400 రోజుల బట్టి వస్తున్నాను. నేను ఏమన్నా పట్టించుకోరు బాబు. అటు సమతాభావం అనుకుంటే మనకి బ్రహ్మతత్వం ప్రాప్తం అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు. కైక తన పుత్రునిపై గల వాత్సల్యం చేత రాముని అరణ్యానికి పంపించింది. కానీ తర్వాత తన దోషం తాను గుర్తించి రాముడు లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత, నాయన నేను నిన్ను చాలా బాధలు పెట్టాను, అటు పాప పరిహారార్థమే నాకు ఒక మంత్రోపదేశం చేసి తరింపచేయని కోరింది. ఎవరైనా చెప్తారా ఈ కాంటెక్స్ట్? ఎవరికైనా అర్థం తెలిస్తే చెప్పండి. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. దీని తర్వాత ఎవరైనా చెప్తే కంటిన్యూ, తెలిసిన వాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, నాకు ఆనందం తెలిస్తే. ఆత్మారామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, రామకథ రసవాహిని కింద మీద చేసిన వాళ్ళు ఉన్నారు, రామాయణాన్ని ఫిల్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏం చేసి తర్వాత సబ్జెక్ట్ ఏమన్నా చెప్తారు కదా? కేవలము ఆయన రాముడు కనుక స్వామి చెప్తారు. అమ్మా, సరియు నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ పరిస్థితిని చూసుకొనిరా, నేను మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. అయితే ఈ సరయు నదికి వెళ్ళి స్నానం చేసింది. అక్కడ రెండు వైపులా ఉన్న పచ్చిక బయలులో గొర్రెలు, మేకలు మే మే అని అరుస్తున్నారు. ఇది అనగానే గుర్తుకు రావాలా నేను గుడ్ ఫ్రైడే రోజు? ఎవరైనా చెప్తారా? ఇక్కడ నేను మే మే అన్నాను. ఇటువంటి అరుపులే ఒకటి. బాబా. కొంచెం చెప్పక్క, ఒక నిమిషం నాకు రిలాక్స్ అవ్వచ్చా? అదే ఆ యేసు ప్రభు ఒక మేక నుండి అరుస్తుంటే బాబా అని అరిస్తే ఈయన అవతరిస్తాడు, వస్తాడు అని బైబిల్లో రాసి ఉంది. బాబా, బాబా అంటే స్వామి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బాబాస్ మెసేజ్. ఐ థింక్ 1972 క్రిస్మస్ మెసేజ్. ఎవరికి చెప్పలేదు, సీక్రెట్ అని చెప్పారు స్వామి. కైక రాముని వద్దకు తిరిగి వెళ్ళి, రామా, నేను సరయు నదిలో స్నానం చేసి సంపూర్ణమైన విశ్వాసంతో నీ ఉపదేశాన్ని అందుకోవటానికి వచ్చాను అన్నది. అమ్మా, సరయు నది తీరంలో ఏమైనా జంతువులు చూసావా అని అడిగాడు రామచంద్రమూర్తి. చూశాను, అటువైపున మేకలు, ఇటువైపున గొర్రెలు మేస్తున్నాయి రామా. ఏమంటున్నాయమ్మా? ఏమంటున్నాయి అనగచ్చు, కానీ రామచంద్రమూర్తి కదా, కొత్తగా అట్లా అండు శ్రీరామచంద్రమూర్తి గారు పెద్దలు. ఏమంటున్నాయమ్మా అన్నాడు. ఏమంటున్నాయి అని అనొచ్చు, మనం అలా అంటాం. ఆయన రామచంద్రమూర్తి. అవి ఏమంటున్నాయమ్మా అని రాముడు ప్రశ్నించగా మే మే అంటున్నాయని సమాధానం చెప్తుంది. మే మే అంటే దాన్ని వదులు, అదే నీకు ఉపదేశం అన్నాడు రాముడు. ఐ మై, ఐ అండ్ మై, మైసెల్ఫ్ 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 మైసెల్ఫ్. దీని అంతరార్థం ఏమిటి? ఐలో మీ, మే అనగా నేను. ఈ నేను అని ఐ వాంట్ పీస్ లో అందరూ వచ్చేది ఎప్పుడే డైలాగ్ గురించి పుట్టబోతే, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్. వాంట్ అండ్ పీస్ మధ్యలో అన్ని నొక్కేస్తే నీకు ఆడ కనపడతాయి అని చెప్తారు స్వామి. ఈ నేను అనే అహం ప్రతిమానం ఉంటున్నది.
ఇందాక సార్ చెప్పినట్టు ఈ నేను అనే దాన్ని ఆత్మగా గనక భావిస్తే అదే ఉపదేశ సారం ఇది. కానీ దాన్ని దేహంగా భావిస్తే అదే బంధనం, అటాచ్మెంట్. ఇంకొక పేరా చూసి యూ కెన్ కంక్లూడ్. ఓ నచికేత, నీవు బాలుడవు, బాల్య చాపల్యము వర్ణాతీతమైంది కనుక నీవు బ్రహ్మచర్య వ్రతం అనుభవించాలన్నాడు యముడు. దీని అర్థం ఏమిటి? ఈ కలియుగ ప్రభావం వలన బ్రహ్మచారి సహస్రమర్కట అన్నర్థ. 1000 కోతుల బుద్ధి బ్రహ్మచారిలో ఉంటున్నదట. ఒక బుద్ధికే కింద మీద పడుతున్నాం అర్థం కాక, నిద్ర పట్టదు. ఒక తలకే నిద్ర పట్టు, 10 తలకెళ్తే అది నిద్రపోతాడండి. ఈ కోతుల బుద్ధి బ్రహ్మచారిలో ఉంటుందట. కనుక ఈ 1000 కోతుల బుద్ధిని భగవంతుని వైపు మరల్చాలి. దీనికి వయస్సు ప్రధానం కాదు. నాకు సార్ చెప్పినారు, ఎవరు చెప్పినా అదే మాట సార్, ఎవ్వరు చెప్పినా అదే వల్లించాలి సార్, వేరే చెప్పడానికి లేదు. దట్స్ అవర్ ఇండియన్ కల్చర్. ధ్రువుడు 6 సంవత్సరాలు పిల్లవాడైనప్పటికీ దైవానుగ్రహం పొందాలని బయలుదేరాడు. మధ్యలో నారదుడు ఎదురైనాడు. నారదుడు అనగా చాలే చెప్పేవాడని, జగడాలు పెట్టేవాడు మనం అనుకుంటాం. ఎందుకంటే మన నాలెడ్జ్ ఎంతవరకే కదా. నారదు క్యారెక్టర్ ఆ విధంగా సినిమాలో చూపించారు, నాటకాల్లో కూడా. నారదుడు అంటే జ్ఞానస్వరూపం, దట్స్ ద డెఫినేషన్. దోషమును నిర్మూలించి జ్ఞానాన్ని బోధించేవాడు నారదుడు. అంతేగాని కజ్జాలు పెట్టేవాడు, గిల్లి కజ్జాలు పెట్టేవాడు, అక్కడ చాడీలు చెప్పేవాడు. అటు నారదు ధ్రువునికి సాక్షాత్కరించి అతని మనస్తత్వాన్ని పరీక్షించాలి అని ప్రయత్నించాడు. స్వామి, నేను టెస్టులు తట్టుకోలేకపోతున్నాను అంటే, టెస్టులు అనేవి పరీక్షని, ప్రపంచం ఎగ్జామినేషన్ సిస్టమ్ పరీక్షలు ఉండవట భవిష్యత్తులో, విద్యా విధానం అంటే నాకు తెలియదు. టీచర్లు ఏం చేస్తారు, పేపర్ దిద్దటం కూడా ఉండదు, హాయం ఇప్పటి రోజుల్లో. పూర్వకాలం చాలా కష్టపడేవాళ్ళు పాపం. ట్రిప్ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు. ప్రతిదానికి పరీక్ష అత్యవసరము. ఎంత త్వరగా పరీక్ష వస్తుందో అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి పోవచ్చును. టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అన్నారు స్వామి. బుర్ర హీట్ ఎక్కుతుంది, నాకే హీట్ ఎక్కుతుంది. అందులో ఫ్యాన్ కూడా వేసుకోలేదు, నో బటన్స్, ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కంక్లూడ్ 2 minutes. నా బుర్ర వేడి. ప్రతి సంవత్సరం పరీక్ష పెట్టడం చేస్తున్న విద్యార్థి ఒక క్లాస్ నుంచి 5 క్లాసులు పోగలుగుతున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక మార్గంలో ఓ భగవంతుడు నన్ను పరీక్షించవద్దని కోరుతుంటాడు. ఇది చాలా పొరపాటు. టెస్ట్ చేసే తీరాలి. ర్యాపిడ్ టెస్ట్ లాంచింగ్ అదంటే శ్రీహరికోట నుంచి అంటాడు, టెస్ట్ అంటుంటాడు. టెస్ట్ చేస్తేనే రెస్ట్ కుదురుతుంది. వైద్యుడు రోగికి అన్ని టెస్టులు చేసిన తర్వాత రోగాలు తగిన మందు ఇస్తాడు. వైద్యుడు ఎంత బాగా టెస్ట్ చేస్తే రోగి అంతా తృప్తిపడాలి. అది కలికాలంలో చేస్తున్నారు లేదు, మరి మనం ఆలోచించుకోవాలి. కనుక దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడే, నన్ను ఇంత శోధిస్తున్నాడే అని అనుకోవడం చాలా పొరపాటు, అది తప్పు. సో భగవంతుడా, అవర్ ప్రేయర్ షుడ్ బి లైక్ దిస్ అండ్ వీ కెన్ కంక్లూడ్ హియర్. మళ్ళా నెక్స్ట్ సత్సంగంలో ఓ భగవంతుడా, నన్ను త్వరగా టెస్ట్ చేసి ఉన్నత స్థాయికి పంపించు అని కోరుకోవాలి. కనుకనే నారదుడు ధ్రువుని టెస్ట్ చేశాడు. ఇక్కడ ఆపుతానండి, నెక్స్ట్ అడుగుతాను ఎక్కడ ఆపుతానని చెప్పి. కంక్లూడ్ హియర్ దట్ నారదుడు ధ్రువుని టెస్ట్ చేశాడు. ఓం శాంతి శాంతి శాంతిని. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.